దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడైన మహోన్నత సన్నిధి మనకు తోడుగా ఉంచి, గతించిన ఉపవాస కోడికలన్నిటిలో ఆయన మహోన్నత సన్నిధి ప్రభు తోడుగా ఉంచి, మరి యొక్క ఉపవాస దినములో ఇటు రీతిగా ప్రభు సన్నిధిలో ఆయన నామాన్ని స్తుతించి ఆరాధించడానికి ప్రభు మనకిచ్చినట్టు గొప్ప తరుణాన్ని బట్టి ప్రభును స్తుతిస్తా ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికి వందనాలండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభు వాక్యాన్ని మనం ధ్యానించుకోవటానికి, ప్రభు నామాన్ని మనం స్తుతించడానికి ప్రభు మనకి ఇవ్వబోతున్న ఇట్టి గొప్ప అవకాశాన్ని బట్టి, ఇట్టి తరుణాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. ఈ ఉదయం ప్రభు సన్నిధిలో మనం అందరం ఇలా కలుసుకోవటానికి ప్రభు ఇచ్చినట్టు గొప్ప ధన్యతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలం మనం అందరం ప్రార్థన పూర్వకంగా కొద్ది నిమిషాలు ప్రార్థించుకుందాం. ప్రభు మనతో మాట్లాడినట్లు ఉపవాస ప్రార్థన ద్వారా ప్రభు శక్తి కలిగిన కార్యాలు, ప్రభు మహిమ కలిగిన కార్యాలు మనం రుచి చూడనట్లు ఈ సమయంలో ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారం కలిగిన దేవ, సర్వ సృష్టికి ఆధారభూతుడా, మీ నామాన్ని స్తుతిస్తా ఉన్నాం తండ్రి. గతించిన ఉపవాస కోడికలన్నీ ప్రభువా నీ మహోన్నత సన్నిధి తోడుగా ఉంచి 29వ ఉపవాస కోడికలోనికి అల్పులమైన మమ్ములు మీరు నడిపించినందుకని స్తోత్రాలు. బలహీనులమైన మమ్ములు మీరు బలపరిచి ఈ దినం మీరు జరిగించబోతున్న మీ అద్భుత ఆశ్చర్య కార్యములను బట్టి, మీ మహిమ కలిగిన కార్యాలను బట్టి దేవా నేను స్తుతిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాలం ఎంతమంది ఈ ప్రార్థనలో ఏకీభవించబోతున్నారో ప్రతి వారిని యేసు క్రీస్తు నామములో మీరు దర్శించండి నాయన. ఏ బాధల చేత, ఏ కష్టముల చేత, ఏ నిందల చేత, ఏ అవమానాల చేత, ఏ పోరాటాల చేత ఎంతమంది వేదన చెందుతున్నారు, దుఃఖపడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు, యేసు క్రీస్తు నామం పేరట ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, మీరు విడిపించండి నాయన. ప్రతి వారి బంధకాలు మీరు తెంచివేయండి అయ్యా. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా అయా శత్రు కార్యాలపై యేసు నామములో విజయం ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. దుర్మార్గులు కట్టిన ప్రతి కట్లు, మాంత్రిక కట్లు, చేతబడి కట్లు, దురాత్మ కట్లు, సకల విధములైన కట్లు మీరు తెంచివేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కాడి మీరు విరగొట్టమని ప్రార్థిస్తున్నాం. బంధకాలు మీరు తెంచివేయమని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన వాడ నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ఈ దినం మీరు కృప చూపించండి అయ్యా. అల్పులమైన మాపై కృప చూపించండి అయ్యా. అల్పులమైన మాపై కృప చూపించండి అయ్యా. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఈ దినం ఏ మాటలతో మమ్మల్ని మీరు బలపరచాలని ఇష్టపడుతున్నారో పరిశుద్ధాత్ముడా మీరే మాట్లాడి బలపరచమని ప్రార్థిస్తున్నాం. మాలో ఉన్న చింత, వేదన, మాలో ఉన్న దుఃఖము, కన్నీరు, నిట్టూర్పు యేసు నామమును తుడిచివేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబానికి విడుదలివయ్యా. ఈ ఉదయం బలవంతుని యేసు నామములో బంధిస్తున్నాం. శత్రు కార్యాలపై విజయం, ఆటంక శక్తులపై విజయం, శత్రు పోరాటాలపై విజయం యేసు నామములో విజయము కలుగును గాక, సమాధానము కలుగును గాక, నెమ్మది కలుగును గాక, శాంతి కలుగును గాక. సమస్త కీడులు యేసు నామం పేరిట లయపరచబడును గాక. దేవా, కృప చూపించయ్యా, కృప చూపించయ్యా. ప్రతి ఒక్కరిని దర్శించండి ఈ ఉదయం, దర్శించండి ఈ ఉదయం. శత్రువుపై విజయం ఇవ్వయ్యా, శత్రు కార్యాలపై విజయం ఇవ్వయ్యా, శత్రు బంధకాలపై విజయం ఇవ్వయ్యా. శత్రు మమ్మల్ని కృంగదీయాలని, శత్రు మమ్మల్ని బలహీనపరచాలని వాడు పన్నుతున్న ప్రతి పన్నాగం, వాడి ఆలోచనలు, వాడి క్రియలు యేసు నామములో బంధించబడుగా. దేవా, కృప చూపించు. అల్పులమైన మాపై మీరు కృప చూపించండి అయ్యా. మీరే బలపరచండి. సమస్త శత్రు కార్యాలు అయ్యా మీరు లయపరచండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా, మీరే బలవంతుని చేతిలో బాణముల వంటి వారముగా మీరు మమ్మల్ని మార్చుమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది ఈ ఉదయం ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, ఎంతమంది ఈ ఉదయం అయ్యా నీ పాద సన్నిధిలో మొరపెడుతున్నారు. ప్రతి ఒక్కరిని కృపతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ కృపతో జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రతి హృదయాన్ని మీరు దర్శించదేవా. ప్రతి హృదయాంతరంగాన్ని దర్శించిన ఆయన. ప్రతి వారి జీవితంలో ఉన్న అసమాధానం, ప్రతి వారి జీవితంలో ఉన్న సమాధానం లేని స్థితి మీరు తొలగించండి. మీ సమాధాన ఆత్మతో, మీ అభిషేకముతో, మీ ఆత్మతో ప్రతి కుటుంబాన్ని మీరు నింపి బలపరచమని ప్రార్థిస్తున్నాం. శత్రు పోరాటాలపై యేసు క్రీస్తు నామములో మీరే విజయం ఇవ్వదేవా. ఈ ఉదయం మీ కార్యాలు, మీ నూతనమైన కార్యాలు, మీ మహిమ కలిగిన కార్యాలు, మీ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు యేసు క్రీస్తు నామం పేరిట మా జీవితాలు మేము చూచుదుముగాక. తండ్రి, కృప చూపించి బలపరచండి. మీ బలమైన బాహు చాపండి. నీతి అని మీ దక్షిణ హస్తాన్ని చాపండి. మమ్మల్ని ఆదుకునే మీ హస్తం, కాపాడే హస్తం, పోషించే హస్తం, భద్రపరిచే హస్తం యేసు క్రీస్తు నామం పేరిట మీరు మాకు తోడుగా ఉంచుమని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన వాడ నేను స్తుతిస్తున్నా. ఈ ఉదయం ఇటు రీతిగా ప్రార్థించేటి గొప్ప ధన్యతను ఈ ఉదయం అల్పులమైన మాకు మీరు అనుగ్రహించినందుకై దేవా మీకు స్తుతి నాయన.
తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నా. మీరే మమ్మల్ని బలపరిచి అల్పునే నన్నును మీ కృపలో వర్ధిల్లింపచేయండి. ఈ ఉపవాస ప్రార్థనలు నన్ను బలపరిచే పునరుద్ధాన శక్తితో, అభిషేకముతో, ఆత్మ బలముతో, దర్శనములతో, నీ కృపా వరములతో, ఆత్మ ఫలములతో యేసుక్రీస్తు నామములో నన్ను నింపుదేవా. గొంతును ముట్టయ్య, స్వరాన్ని ముట్టయ్య, నీ బిడ్డలమైన మా అందరిపై నీ ఆత్మను కుమ్మరించయ్య, పరిశుద్ధాత్మను కుమ్మరించయ్య, పరిశుద్ధాత్మను కుమ్మరించయ్య. పరిశుద్ధాత్మలో ఆనందం, పరిశుద్ధాత్మలో ఉన్న సంతోషం, పరిశుద్ధాత్మలో ఉన్న అయా సమస్తమైన మేలుల చేత ఈ దినం మమ్మల్ని నింపి బలపరిచి స్థిరపరచుమని సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులారు, ఇంతవరకు ప్రార్థనలు మనం ఏకీభవించడానికి, ప్రార్థనలో ప్రభు నామాన్ని స్తుతించడానికి, ప్రార్థన పూర్వకంగా ఇంతవరకు ప్రభు నామాన్ని ధ్యానించడానికి ప్రభు మనకిచ్చిన ఇటు గొప్ప తరుణాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు ప్రభు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రభు ఈ దినం మనతో మాట్లాడబోతున్న మాట, శాంతికరమైన జీవితము నీకు అనుగ్రహించేదను. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు అంత మాత్రమే కాదు గాని, ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు అంత మాత్రమే కాదు గాని, మనకు శాంతికరమైన జీవితాన్ని ఇచ్చే గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనాన్ని మనం ధ్యానించుకుంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరువనీయకుడి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకంలో జీవించినంత కాలంలో, ఆయన శిలువ మరణానికి అప్పగింపబడి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయే దినాల్లో అంతకంటే ముందుగానే ప్రభు వారితో మాట్లాడుతున్న మాట, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా, అక్కడ చూస్తే లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. లోకంలో ఉండే శాంతి, లోకంలో ఉండే సమాధానం, అది ఏ మాత్రం దేవుడిచ్చే సమాధానంతో సరైనది కాదు ప్రియ సహోదరి సహోదరుడా. లోకం ఇచ్చేటట్టుగా ప్రభు మనకి ఇవ్వడంలా. లోకంలో కక్షలు ఉన్నాయి, లోకంలో అసమాధానం ఉంది, లోకంలో భేదాలు ఉన్నాయి, లోకంలో పోరాటాలు ఉన్నాయి, లోకంలో ఎన్నో విధాల శత్రు కార్యాలు ఈ లోకంలో పనిచేస్తా ఉన్నాయి. కానీ దేవుడు మన లోకంలో ఉన్న లోకములో ఉన్న వాటిగా మనకు శాంతినివ్వడం లేదు. కానీ అక్కడ చూస్తే, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. మీరు కలవరపడద్దు, వెరవద్దు, మీరు ధైర్యంగా ఉండండి, నేను నా శాంతిని మీకు అనుగ్రహించబోతున్నా. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన శాంతికరమైన దేవుడు, మనకు శాంతినిచ్చే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు, మనకు నెమ్మదినిచ్చే దేవుడు. ఈరోజు శాంతి లేక, సమాధానం లేక ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి కలత చెంది రోగముతో, సమస్యలతో, పోరాటాలతో ఎంతో మంది ఎన్నో విధాల కుంగిపోతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు శాంతి ఉందా? కొన్ని లక్షల కోట్ల డబ్బు ఉన్నా, కొన్ని ఎంతో సంపద ఉన్నా ఈరోజు శాంతి లేని జీవితాన్ని చాలా మంది అనుభవిస్తా ఉన్నారు. ఎంత ఉంటే ఏం ప్రయోజనం? శాంతి లేని జీవితం. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన మనకు శాంతిని ఇవ్వబోతున్నాడు. ఆయన శాంతిని మనకు దయచేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు శాంతి లేక, నెమ్మది లేక ఈరోజు మనం జీవిస్తున్నామేమో. దేవుడైతే తన శాంతిని మన దగ్గర విడిచిపెట్టి వెళ్తున్నాడు, మనకి ఇస్తున్నాడు. ఆయన ఎంత శాంతిమూర్తి అండి మన దేవుడు. హింసిస్తున్నా బదులు మాట్లాడలా, కొడుతున్నా బదులు మాట్లాడలా, హింసిస్తూ, బాధిస్తూ, ఉమ్మివేస్తూ, కొరడాలతో కొడుతూ, సిలువ మీద మేకులతో గుచ్చుతా ఉన్న, ఆ పక్కలో బల్లెపోటు పొడుస్తా ఉన్న, ఏ మాత్రం నోరు తెరవని శాంతికరమైన దేవుడు ఆ శాంతిని మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. హల్లెలూయా. లోకం ఇచ్చినట్టుగా శాంతినివ్వడంలా ప్రభు. లోకం ఎన్నో ఇస్తుందండి. ఈరోజు కక్షలు ఇస్తుంది లోకం, కోపాలు, తాత్పర్యాలు, ఒకరంటే ఒకరికి సరిపోని స్వభావం. ఆత్మీయ జీవితంలో అయినా, శారీరక జీవితంలో అయినా, ఏ విషయంలో అయినా ఒకరంటే ఒకరికి పడని, గిట్టని స్వభావం దుష్టుడు మన జీవితంలో కలిగిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు ఇచ్చే శాంతి అది లోకం ఇచ్చే శాంతి కాదు. లోకం ఇచ్చినట్టుగా ఆయన ఇవ్వడంలా. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబం అయితే, దేవుని యొద్ద నుండి వచ్చేది ప్రభు శాంతికరమైన జీవితాన్ని మనకి ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఉండేది అవే అండి. శరీరాశ ఈ లోకంలో ఉంది, నేత్రాశ ఈ లోకంలో, ఏది చూచినా కావాలి, దాన్ని దక్కించుకోవాలి, దాన్ని ఎలాగైనా పొందుకోవాలని నేత్రాశ, శరీరాశ, మనకు కావలసిన అవసరతలే
శరీరాన్ని బట్టి, ఆశను బట్టే మనం వెళ్ళిపోతా ఉన్నాం. శరీర కోరికలను బట్టే వెళ్ళిపోతా ఉన్నాం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చునంటే, దేవుని యందలి భయభక్తులు కలిగిన వారి కోరికను ప్రభు తీరుస్తాడు. కానీ శరీరానుసారంగా జీవించే జీవితాన్ని ప్రభు దృష్టించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, శరీరానుసారమైన మనస్సు దేవునికి ఇష్టకరమైనది కాదు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. లోకం ఇచ్చినట్టుగా ఆయన మనకి ఇవ్వడం లేదు, కానీ తన శాంతినే మనకిస్తా ఉన్నాడు. తన శాంతినే మనకు అనుగ్రహిస్తున్నాడు ప్రభు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుంటే, ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. శాంతి అంటే సమాధానం, రెండు ఒక్క కోవకు చెందినవి. ప్రభువట అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. దేవుని సమాధానం ఎలాంటిదంట? సమస్త జ్ఞానమునకు మించిన, మన జ్ఞానవంతులమైన, మనలో జ్ఞానం పరిపాలిస్తున్నా, మన జ్ఞానవంతులుగా పిలువబడుతున్నా, మనం జ్ఞానవంతులమని మనం భావించుకుంటున్నా, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. దేవుడు మనకు సమాధానం ఇవ్వబోతున్నాడు. దేవుడు మనకు శాంతిని ఇవ్వబోతున్నాడు. మన జ్ఞానం మనం రక్షించదు. సమస్త జ్ఞానం మనకున్న, సమస్త పలుకుబడి మనకున్న, సమస్త విధములైన అధికారాలు, సమస్త విధములైన పలుకుబడులు, బంధువులు, అవన్నీ మనకున్న దేవుని సమాధానమే మనకు కావలి నడిపించిపోతుంది. ప్రభు సమాధానం ఈరోజు నీవు నేను పొందుకునే వారంగా ఉండాలి. ప్రభు సమాధానంతో మనం నింపబడిన వారంగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభునందు మన హృదయములను ఆయన తట్టు తిప్పుకునే వారంగా, ప్రభు సమాధానాన్ని మనం పొందుకునే వారంగా ఈ ఉదయం మనం ఉంటేనే ప్రభు మనల్ని బలపరిచి నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు సమాధానం లేదు, నెమ్మది లేదు. ప్రభు దృష్టికి యోగ్యకరమైన జీవితం మనలో లేదు. ప్రభు దృష్టికి అయోగ్యంగా ఈరోజు నీవు నేను బ్రతుకుతా ఉన్నామేమో, కానీ ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. శాంతికరమైన జీవితాన్ని నీకు అనుగ్రహించేదను. ఈరోజు నువ్వు ఏ అసమాధానంతో ఉన్నా, ఏ వేదనతో ఉన్నా, ఏ దుఃఖముతో ఉన్నా, ఏ పోరాటాలతో ఉన్నా, ఒక సమస్య వెంబడి ఒక సమస్య, ఒక సమస్య వెంబడి ఒక సమస్య ద్వారా శాంతి లేని జీవితాన్ని అనుభవిస్తూ, కన్నీరు కారుస్తూ, కుటుంబం అంతా కలత చెందుతూ, వేధిస్తూ, రోధిస్తున్నామేమో ప్రియ సహోదరి సహోదరుడు. ఈ రోజు ప్రస్తుత పరిస్థితి మన కుటుంబంలో అలాగుందేమో, కానీ ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. శాంతికరమైన జీవితాన్ని నీకు నాకు ప్రభు ఇవ్వాలని ఆయన మనల్ని నడిపించాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. కీర్తన గ్రంథంలో 23వ అధ్యాయం 2వ వచనంలో ఉంది, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నిన్ను నడిపించును. మన దేవుడు శాంతికరమైన జలముల యొద్ద, శాంతికరమైన పరిస్థితుల గుండా ప్రభు నడిపించేవాడుగా ఉన్నాడు. మనం వెళ్తున్న మార్గం ముళ్ళ మార్గమైనా, మనం వెళ్తున్న మార్గం ఎన్నో అడ్డంకులున్న మార్గమైనా, మనం వెళ్తున్న మార్గం, నడుస్తున్న మార్గం ఎన్నో విధాల ప్రతికూల పరిస్థితులు ఉన్న మార్గమైనా, ప్రభు శాంతికరమైన జీవితంలో మనల్ని నడిపించబోతా ఉన్నాడు. ప్రతికూలతలో ప్రభు మనల్ని నడిపించబోతా ఉన్నాడు. ప్రతికూలతల్లో మెట్టగానున్న స్థలములను చదునుపరచబోతున్నాడు. నునుపుగా ఆ యొక్క గరుకుగా ఉన్న స్థలములను ఆయన నునుపు చేయబోతున్నాడు. ఈరోజు ప్రభు మనకు తోడుగా ఉండి మనకు శాంతిని, తన శాంతిని ప్రభు మనకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం విశ్వసిద్దాం. ఇంతవరకు కలత చెందుతున్నామేమో, ఇంతవరకు దుఃఖిస్తున్నామేమో, ఇంతవరకు వేదన చెందుతున్నామేమో, ఎందుకు మాకి శ్రమలు, ఎందుకు మాకి పోరాటాలు, ఎందుకు మాకి కష్టాలు, ఒక శ్రమ వెంబడి ఇంకొక శ్రమ, ఒక కష్టం వెంబడి ఇంకొక కష్టం, ఇది వెళ్ళిపోయిందిలే, ఇది తీరిపోయిందిలే అనుకునే లోపే మరొక శ్రమ, మరొక కష్టాన్ని ఈరోజు అనుభవిస్తున్నామేని కలత చెందుతున్నావేమో, దుఃఖిస్తున్నావేమో, రోధిస్తున్నావేమో. ఈ రోజు నీ ప్రభు, మన ప్రభు మనకు శాంతికరముగా నడిపించబోతున్నాడు. శాంతికరమైన మార్గంలో మనల్ని నడిపించబోతున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన మనల్ని నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభు సన్నిధిలో ఉంటున్న మనము ధైర్యం తెచ్చుకుందాం. ఈరోజు శాంతి లేక, సమాధానం లేక చాలా మంది అండి, ఎంతో డబ్బు ఉండొచ్చు, ఎంతో ఆస్తి ఉండొచ్చు, ఎంతో లెక్క పెట్టలేనంత సంపద ఉండొచ్చు, కానీ ఈరోజు శాంతి లేక ఎంతో మంది కృంగిపోతా ఉన్నారు. శాంతి లేక ఎంతో మంది నశించిపోతున్నారు. శాంతి లేక తమ జీవితాలు ఎంతో మంది విచ్ఛిన్నం చేసుకుంటున్నారు.
ఈరోజు శాంతి, ప్రభు ఇచ్చే శాంతిని నేను పొందుకో. నా శాంతినే మీకు అనుగ్రహించుచును. ఆయనలో ఉన్న శాంతి మనకిస్తున్నాడండి. ఈరోజు ఆ శాంతితో మనం నింపబడాలి. కీర్తనల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. దేవుడు తన ప్రజలకు సమాధానం, దేవుడు తన ప్రజలకు శాంతిని అనుగ్రహించి వారిని ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. ఆయన ప్రజలమైన మనకే ఆయన సమాధానం. ఎవరికంటే ఆయన శాంతి ఇస్తా ఉండేది? ఎవరికి ఆయన శాంతిని ఇస్తున్నాడంటే తన ప్రజలకు, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. మన దేవుడు మనకు సమాధానం ఇవ్వడం మాత్రమే కాదు, ఆయన మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. ప్రభు ఇచ్చే సమాధానం ఈరోజు నీకు నాకు ఆశీర్వాదాన్ని ఇవ్వబోతా ఉంది. ప్రభు ఇచ్చే సమాధానం నిన్ను నన్ను ఆశీర్వాద పదములో నడిపించబోతా ఉంది. ప్రభు ఇచ్చే సమాధానం నా జీవితంలో మనల్ని ఆశీర్వాద కారకులుగా నడిపించబోతుంది. హల్లెలూయా. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. దేవుడు తన ప్రజలకు బలాన్ని ఇవ్వబోతున్నాడు. ఆయన ప్రజలం మనం, ఆయన సొత్తైన ప్రజలు, విలువ పెట్టి కొనబడిన వారం, క్రీస్తు రక్తము ద్వారా స్వతంత్రులుగా మార్చబడిన వారం, ప్రభు బిడ్డలుగా పిలువబడుచున్న వారం. ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా మార్చబడిన మనకు ప్రభు బలాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రభు సమాధానం ఇవ్వబోతున్నాడు. ప్రభు మళ్ళీ ఆశీర్వాదములో నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఏ ప్రతికూల పరిస్థితులు నేనున్నా, ఏ కష్ట పరిస్థితులు మనమున్నా, ఏ ప్రతికూల పరిస్థితులు నేనున్నా, ప్రభువే మనకు సమాధానము, ప్రభువే మనకు నెమ్మది, ప్రభువే మనకు ఆరోగ్యాన్ని ప్రభు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రతికూల పరిస్థితుల్లో నేనున్నామేమో, కష్టాల్లో మనం ఉన్నామేమో, ఈరోజు సమాధానం లేని స్థితిలో నేను ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడు మనం ఉన్నామేమో. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన హృదయంలో తన ప్రజలకు ఆయన బలం ఇవ్వబోతా ఉన్నాడు. తన ప్రజలకు ఆయన బలం ఇవ్వబోతా ఉన్నాడు. తన ప్రజలకు ఆయన సమాధానం ఇవ్వబోతున్నాడు. తన ప్రజలను ఆయన ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభు ఇచ్చే ఆశీర్వాదం, ప్రభు ఇచ్చే సమాధానం, ప్రభు ఇచ్చే బలం ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేరండి. మనుష్యులు బలవంతులై ఉండొచ్చు, మనకు సహాయం చేసే స్థాయి వరకు ఉండొచ్చు, కానీ మనుషుల సహాయం మనకు ఎన్నటెన్నటికి నిలవదు. కానీ ప్రభు చేసే సహాయం, ప్రభు మనకు సహాయకరంగా ఉంటే ప్రభు మనల్ని ఆశీర్వాద పదములో ఆయన నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయం ప్రభు మనతో మాట్లాడుతున్నమాట, మనం ధైర్యం తెచ్చుకుందాం, విశ్వాసంలో నిలవబడదాం. ఈరోజు మనం కలత చెందాల్సిన పనుల, మనం భయపడాల్సిన పనుల, తన శాంతిని, తన సమాధానాన్ని ప్రభు మనకిచ్చి ఈరోజు మనల్ని నడిపించబోతున్నాడు. హల్లెలూయా. దేవుని ద్వారా శాంతి రావాలంటే ఏ విధంగా ప్రభు శాంతి మనకి ఇస్తాడో కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. ప్రభు తన శాంతితో మనం నింపాలంటే, ప్రభు సమాధానాన్ని ఈరోజు నేను పొందుకోవాలంటే మనం చేయవలసిన కొన్ని పనులు ఈరోజు మనం ప్రభు వాక్య ద్వారా ధ్యానించుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకటి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఇంతవరకు మనం చదువుకుంటూ వచ్చాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీ 4వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకుంటే, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. దేనిని గూర్చి చింతపడకండి, దేనిని గురించి బాధపడకండి, దేనిని గురించి అసమాధానముతో ఉండకండి, దేనిని గురించి కలత చెందకండి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయమునందు ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఈరోజు మన విన్నపము ప్రార్థన ద్వారా దేవుని సమాధానాన్ని ఈరోజు మనం పొందుకోబోతున్నాం. ప్రార్థన ద్వారా దేవుని శాంతిని మనం పొందుకోబోతున్నాం. మన చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడు, మనం ప్రార్థన విజ్ఞాపన ద్వారా ప్రభుకు మొరపెట్టుకున్నప్పుడు మన చింత అక్కడ ఉంది. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ఏ విషయాన్ని గురించి ఈరోజు నేను చింతపడాల్సిన అవసరం, ప్రియ సహోదరి సహోదరుడా.
ఈరోజు ప్రభు ఇచ్చే సమాధానం, ప్రభు ఇచ్చే శాంతి నీవు నేను పొందుకోవాలంటే ఏ విషయాన్ని గురించి ఈరోజు నీవు నేను చింతపడాల్సిన అవసరంలా, ఏ విషయాన్ని గురించి, ఏ శ్రమలను బట్టి, ఏ నిందలను బట్టి, ఏ అవమానాలను బట్టి మనం చింతించాల్సిన పనుల ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేనిని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. దేవుణ్ణి ప్రార్థించండి. మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. కృతజ్ఞత పూర్వకంగా ప్రభు దృష్టికి జీవించండి చాలు. దేనిని గూర్చి చింతపడాల్సిన అవసరంలా క్రైస్తవులముగా, దేవుని బిడ్డలముగా, ఆయన సత్తైన ప్రజలముగా, ఆయన బిడ్డలంగా దేవుడు తన ప్రజలకు బలమును అనుగ్రహించును. దేవుడు తన ప్రజలకు సమాధానం అనుగ్రహించి వారిని ఆశీర్వదించును. మనకు దేవుడు తోడుగా ఉండి ఆయన నడిపించబోతుంటే మనం చింతపడాల్సిన పనుల, మనం దుఃఖపడాల్సిన పనుల, మనం వేదన చెందాల్సిన పనుల. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుని సమాధానాన్ని మనం పొందుకోబోతున్నాం. ప్రార్థించినప్పుడు దేవుని శాంతిని మనం పొందుకోబోతున్నాం ఈ ఉదయం. హల్లెలూయా. ఏ విధంగా ప్రభు శాంతిని, సమాధానాన్ని మనం పొందుకుంటామంటే మొట్టమొదటిగా ప్రార్థన విజ్ఞాపనల ద్వారా, ప్రార్థన ద్వారా ప్రభు శాంతిని ఈరోజు నీవు నేను పొందుకోగలం. హల్లెలూయా. రెండవదిగా కీర్తనల గ్రంథం, ప్రతి ఒక్కరు బైబిల్ తీద్దాం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 165వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణం ఏమీ లేదు. ధర్మశాస్త్రాన్ని ప్రేమించు వారికి ఎంతో నెమ్మది. దేవుని వాక్యం ద్వారా జీవించే వారికి, దేవుని వాక్యాన్ని వినేవారికి, దేవుని వాక్యానుసారంగా బ్రతికే వారికి నెమ్మది. ఈరోజు నెమ్మది, శాంతి, సమాధానం ఇవన్నీ లేకయే మనం ఏమవుతున్నాం? కృంగిపోతూ బాధపడుతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన కృంగ నిమిత్తం లేదు, మనం బలహీనం అవన నిమిత్తం లేదు. ఈరోజు శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని ప్రభు మనకు దయచేయబోతున్నాడు. ఎప్పుడు మనకు శాంతి వస్తుందంటే మొట్టమొదటిగా ప్రార్థన విజ్ఞాపనలు, దేవుని ప్రార్థించుటలో, ప్రభువును మొరపెట్టుటలో. ప్రభువుకు మొరపెట్టడంలో ఎక్కడో నిర్లక్ష్యాన్ని చూపేవారంగా ఉన్నాం. ప్రభువుకు మొరపెట్టే విషయంలో ఎక్కడో బలహీనులంగా ఉన్నాం. ప్రభువుకు మొరపెట్టే విషయంలో, ప్రార్థన విజ్ఞాపనల చేత మన చింత ఆయనకు చెప్పుకునే విషయంలో ఎక్కడో బలహీనులంగా ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. మనం దేని గురించి చింతపడాల్సిన అవసరంలా మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తుండగానే దేవుని సమాధానం మన మీదికి రాబోతా ఉంది. దేవుని సమాధానం మనల్ని కావలి కాయబోతా ఉంది. దేవుని శాంతి మనకు అనుగ్రహించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ ఉదయకాలం ప్రార్థన ద్వారా దేవుని సమాధానం మనం పొందుకుంటాం. రెండవది, నీ ధర్మశాస్త్రం ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. దేవుని వాక్యానుసారంగా జీవించే వారి జీవితాల్లో నెమ్మది, శాంతి, సమాధానం. దేవుని వాక్యానుసారంగా జీవించలేని కుటుంబాల్లో, దేవుని వాక్యము లేని జీవితాల్లో, దేవుని వాక్యము లేని కుటుంబాల్లో సాతాను వాడు కలిగిస్తున్న పోరాటాలు, వాడు కలిగిస్తున్న ఆ ఎన్నో విధములైన శోధనలో ఈరోజు చాలా మంది కృంగిపోయి ఏడుస్తూ దేవుని సన్నిధిలో రోధిస్తున్నారండి. ఈరోజు ఎందుకో తెలుసా? దేవుని వాక్యము లేని జీవితం. ప్రభు వాక్యం మన హృదయమందు ఉంటే, ప్రభు వాక్యం మన ఇంటిలో ఉంటే, ప్రభు వాక్యం మన హృదయంలో నిలిచి ఉంటే, ఏ శత్రు మనల్ని ముట్టడానికి, ఏ శత్రు మనల్ని కృంగదీయటానికి, ఏ శత్రు మనల్ని బలహీనపరచడానికి వాడికి అవకాశం లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు మనల్ని ధైర్యపరుస్తున్న మాట, ప్రభు మనల్ని బలపరుస్తున్న మాట. శత్రు కార్యాలపై ఈరోజు ప్రభువే మనకు జయమిపోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఎక్కడో నీవు నేను కృంగిపోయిన స్థితిలో, ఎక్కడో మనం బలహీనమైపోయిన స్థితిలో, ఎక్కడో మనం కృంగిపోయి నీరసించిపోయిన స్థితిలో ఈరోజు నీవు నేను ఉన్నామేమో. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు, ఆయన తన ప్రజలను నడిపించబోతా ఉన్నాడు. ఆయన తన ప్రజలకు శాంతిని ఇవ్వబోతా ఉన్నాడు. తన ప్రజలకు సమాధానం ఇవ్వబోతా ఉన్నాడు. దేవుడు శాంతికరమైన జీవితాన్ని తన ప్రజలకు ఆయనే దయచేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం కృంగవలసిన నిమిత్తం లేదు, మనం బాధపడవలసిన నిమిత్తం లేదు, మనం కృంగిపోవలసిన నిమిత్తం లేదు. ఈరోజు నా జీవితంలో ప్రభువే నూతనమైన కార్యాన్ని, ప్రభువే మహిమ కలిగిన కార్యాన్ని, ప్రభువే ఉన్నతమైన కార్యాన్ని మన ప్రార్థన ద్వారా ప్రభు మనకు దయచేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. నమ్మిన వారు హల్లెలూయా చెప్దామా? ఈరోజు మనం కృంగిపోవాల్సిన పని లేదండి.
మనం బలహీనం అవ్వాల్సిన పని లేదు ప్రియ సహోదరి సహోదరుడా. మన జీవితంలో మనం రోధించాల్సిన పనుల, వేదన చెందాల్సిన పనుల, ఈ రోజు మన దేవుడే మనకు శాంతికరమైన జీవితాన్ని, సమాధానాన్ని ప్రభు మనకు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ధైర్యం తెచ్చుకుందాం. ప్రార్థన ద్వారా దేవుడు మన పాపం నుండి మనం విడిపించడం మాత్రమే కాదు, ప్రార్థన ద్వారా దేవుడు మనకు శాంతిని ఇవ్వబోతా ఉన్నాడు. మన యొక్క ప్రార్థన ద్వారానే దేవుడు మనకు సమాధానం ఇవ్వబోతున్నాడు. దేవుని వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు దేవుడు మనకు శాంతిని, సమాధానాన్ని ప్రభు మనకు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. ఉదయకాలం ఈ మాటలు వింటున్న మనము, దేవుని వాక్యాన్ని వింటున్న మనం, ప్రియ సహోదరి సహోదరుల, ఈరోజు మనం ధైర్యం తెచ్చుకుందాం. మన ప్రార్థన, దేవుడు మన ప్రార్థన అంగీకరించబోతున్నాడు. మన ప్రార్థన వైపు ఆయన చూడబోతున్నాడు. మన ప్రార్థన ఆయన దృష్టించబోతున్నాడు. మన ప్రార్థన ప్రభు ఆలకించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనం కృంగవలసిన నిమిత్తం లేదు. మనం బలహీనత పడాల్సిన అవసరం లేదు. ఈ రోజు దేవుడే మన వాక్యము ద్వారా మనకు శాంతిని, నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. దేవుని ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించే వారికి ప్రభు నెమ్మదిని, ప్రభు సమాధానాన్ని, ప్రభు శాంతిని అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. మూడవదిగా బైబిల్ గ్రంథం నుంచి మనం చూస్తే ఎప్పుడు ప్రభు మనకు సమాధానం దయచేస్తాడో తెలుసా? బైబిల్ గ్రంథంలో నుంచి క్షమించే హృదయం మనం కలిగి ఉండడం ద్వారా, క్షమించడం ద్వారా మనసులో నిజమైన శాంతిని ప్రభు ఇవ్వబోతున్నాడు. క్షమించే దేవుడు క్షమించాడండి. ఆయన హింసిస్తున్న, ఆయన కొడుతున్న, ఆయనను సిలువ మీద చిత్రహింసలు పెడుతుంటే, ఆయన పడుతున్న శ్రమల్లో, ఆయన పడుతున్న వేదనలో కూడా వారిని క్షమించమని పలికిన ప్రేమ మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ. ఈరోజు ఆయన శాంతి కలిగిన దేవుడిని ఎలా చెప్పగలమంటే, ఆయన సహించాడు, ఆయన ఓర్చుకున్నాడు, ఆయన అనుభవించాడు, ఆయన పొందుకున్నాడండి. అన్ని ఏ పాపము చేయని పరిశుద్ధుడు ఒక పాపిగా పిలువబడ్డాడు. ఏ నేరాలు చేయని, ఏ దోషాలు చేయని, ఏ తప్పిదము లేని దేవుడు ఒక తప్పిదముగా, ఒక నేరస్తుడిగా, ఒక నీచుడిగా, ఒక అసహ్యుడిగా వారి మధ్య పిలువబడ్డాడండి. కానీ సహించుకున్నాడు. ఆయన శాంతి కలిగి ప్రభు బ్రతికాడు. ఎక్కడ కోపం ఆయనలోనికి రాల, ఎక్కడ కక్ష రాల, ఉగ్రం రాల, ఆయన ఏదో వారిని నాశనం చేయాలనే మనసు ఆయనకు రాల. చిట్ట చివరిలో ఆయన సిలువలో మొట్టమొదటి మాట అదే పలుకుతున్నాడు. తెలుసా? ప్రభువా, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని పలికిన దేవుడు. హల్లెలూయా. ఈరోజు ఏమి చేస్తున్నారో ఎరుగని స్థితిలో వీరున్నారయ్యా, వీరిని క్షమించమని క్షమించిన ప్రేమ యేసు ప్రభు ప్రేమ. ఈరోజు నా జీవితంలో క్షమించే క్షమాపణ గుణం మన జీవితంలో ఉన్నంత కాలం ప్రభు శాంతితో మనం నింపబడతాం. క్షమించే మనస్సు మనకుంటే అప్పుడే నిజమైన శాంతి. ఒక వ్యక్తి మన ఎడల తప్పిదం చేస్తే వారిని క్షమించే మనస్సు మనకుంటే మనకు శాంతి, నెమ్మది ఉంటుంది మన హృదయంలో. క్షమించలేని మనస్సు మనలో ఉంటే కొన్ని సంవత్సరాలైనా, కొన్ని యుగాలైనా వారి మీద కక్షలు, కోపాలు, క్రోధాలు ఇవన్నీ మనం పెట్టుకొని జీవించే వారంగా ఉంటాం. కక్షలు, కోపాలు, క్రోధాలు ఉన్నంత కాలం దేవుని శాంతి మన జీవితంలో ఉండదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక వ్యక్తి మీద కోపము, ఒక వ్యక్తి మీద కక్ష నా జీవితంలో ఉన్నంత కాలం దేవుని శాంతి మనలో నిలవదు. ఎందుకో తెలుసా? మనలో కక్షలు ఉన్నాయి, మనలో కోపాలు ఉన్నాయి, మనలో ఒకరిని నాశనం చేయాలనే స్వభావం మనలో ఉన్నంత కాలం దేవుని సమాధానం మనపై నిలవదు. ఈరోజు దేవుడు ఆయన సమాధానంతో నన్ను నింపాలంటే మనము ప్రభు యొక్క సమాధానంలో ఆయనను నిలిచినప్పుడు, ఆయన వాక్యాన్ని అనుసరించినప్పుడు, క్షమించే క్షమాపణ గుణం మనం ఉన్నప్పుడు దేవుడు తన కృపతో మనల్ని నింపబోతా ఉన్నాడు. దేవుడు మనల్ని దర్శించబోతున్నాడు. దేవుడే మనల్ని నడిపించబోతున్నాడు. నాలుగవదిగా దేవుడు ఎప్పుడు తన శాంతిని ఇస్తాడంటే, గలితీలకు రాసిన పత్రిక, ప్రతి ఒక్కరు బైబిల్ తీద్దాం. గలితీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుంటే, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము. ఆత్మ ఫలములలో ఒకటిగా ఉంది సమాధానం. ఈరోజు సమాధానం
ఆత్మ దేవుడు మనకు ఇచ్చేవాడిగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే ఆ సమాధానాన్ని మనకు దయచేసేవాడిగా ఉన్నాడు. ప్రభు ఇచ్చే సమాధానం, ప్రభు మనల్ని శాంతికరమైన జీవితంలో ఆయన నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభు ఇచ్చే సమాధానాన్ని నీవు నేను పొందుకోవాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు ఇచ్చే సమాధానం మన జీవితాల్లో ఒక గొప్ప నెమ్మదిని, ఒక గొప్ప ఆదరణను, ఒక గొప్ప సంతోషాన్ని మనకి ఇవ్వబోతా. ఈరోజు సంతోషం నా జీవితంలో కరువైందేమో, ఈరోజు దుఃఖపడుతున్నామేమో, సంతోషం లేని జీవితం, ఒక శ్రమ వెంబడి శ్రమ, పోరాటాల వెంబడి పోరాటాలు, నిందల వెంబడి నిందలు, అవమానాల వెంబడి అవమానాలు వస్తూ మనం కలత చెందుతూ ఈరోజు కృంగిపోయిన జీవితాన్ని నీవు నేను అనుభవిస్తున్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనం కృంగ నిమిత్తము లేదు, మనము కలవరపడవలసిన నిమిత్తం లేదు. ఈరోజు మన దేవుడే మన యందు ఆయన సమాధానాన్ని నిలుపబోతున్నాడు. మన యందు ఆయన శాంతిని ప్రభు నిలుపబోతున్నాడు. శాంతి లేక, సమాధానం లేక ఈరోజు జీవిస్తున్న మన జీవితాలకు ప్రభువే ఒక శాంతిని, ఒక సమాధానాన్ని ప్రభు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఈ ఉదయం ధైర్యం తెచ్చుకుందాం. ఈ మాటలు వింటున్న మనం ఇంకా ప్రభుకి ఇష్టకరంగా జీవితం, శాంతిని, సమాధానం మనం పొందుకుందాం. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తుల జీవితాల్లో వారు శాంతి చేత నింపబడ్డారు. వారి జీవితాల్లో సమాధానం చేత వారు నింపబడ్డారు. వారికి వస్తున్న పోరాటాల్లో, వారికి వస్తున్న నిందల్లో, వారికి వస్తున్న అవమానాల్లో, వారిని వెంబడిస్తున్న శత్రు కార్యాల్లో దేవుడు వారికి తోడుగా ఉండి వారిని నడిపిస్తూ వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మార్కు సువార్త 4:39 ఒక మాట రాయబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు ప్రయాణం చేస్తున్నప్పుడు, సముద్ర మార్గంలో వారు వెళ్తున్నప్పుడు వారికి ఎదురైన ఒక సంఘటనని బైబిల్ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. మార్కు సువార్త 4:39 మనం చదువుకుంటే, అందుకు ఆయన లేచి 35 చదువు. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయేది. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చాను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రంతో చెప్పగా, గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు ఒక ప్రాంతంలో ఆయన బోధించిన తర్వాత అక్కడికి వచ్చిన శిష్యులందరినీ పంపివేసి, జనాలందరినీ, సమూహాన్ని అంతటిని పంపివేసి ఆయన ఒక చిన్న దోణిలో ఎక్కించుకొని వారు ప్రయాణమై వెళ్తున్నారు. వారు ప్రయాణమై వెళ్తున్న సమయంలో అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక దోణిలో వెళ్తుంటే, ఆయన శిష్యులు ఒక దోణిలో వెళ్తుంటే, ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వెళ్తున్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వెంబడి మరికొన్ని దోణిలు అక్కడ ప్రయాణమై పోతా ఉన్నాయి. కానీ ఆయన ఉన్న దోణి మీద తుఫాను రేగి అలలు రేగుతా ఉన్నాయి. ప్రక్కనున్న దోణిల మీదకి తుఫాన్ వెళ్ళడంలా, యేసు ప్రభు ఉన్న దోణి మీదకే తుఫాన్ వెళ్తా ఉంది. యేసు ప్రభు ఉన్న ఆ దోణి మీదకే, ఆ శిష్యులున్న ఆ దోణి మీదకే గొప్ప తుఫాను రేగి వారు కలత చెందుతున్నారు, భయపడుతున్నారు. యేసు ప్రభు ఏమో దోణి అడుగునకెళ్ళి తలవాల్చుకుని ఆయన నిద్రపోతున్నాడు. బయటేమో ఇటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చాయి, కష్టాలతో ఉన్నారు, ఏడుస్తున్నారు. ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటే ఆయన లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? ప్రియ సహోదరి సహోదరుడు, నా ప్రతికూల పరిస్థితుల్లో మనం కూడా ప్రభువును అపార్థం చేసుకున్న వారంగా ఉన్నామేమో, ప్రభును ప్రశ్నించిన వారంగా ఉన్నామేమో. మేము నశించిపోతున్నామే, మేము ఈ రోగాన్ని అనుభవిస్తున్నామే, ఈ వ్యాధులు అనుభవిస్తున్నామే, ఈ అప్పుల బాధలు అనుభవిస్తున్నామే. దేవా, నీకు చింత లేదా? మమ్మల్ని చూడడం లేదా? మమ్మల్ని పట్టించుకోవడం లేదా? మా జీవితాన్ని దర్శించడం లేదా అని ఈరోజు నీవు నేను కూడా ప్రభును అపార్థం చేసుకున్న జీవితం మనలో ఉందేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉపవాస ప్రార్థనలో ఆయన ఉన్న దోణి మీదనే తుఫాను రేగింది. యేసు ప్రభు ఉన్న ఇంటిలోనే, యేసు ప్రభును కలిగి ఉన్న ఇంటిలోనే, యేసు ప్రభు ఉన్న హృదయం ఉన్న ఆ ఇంటిలోనే, ఆ కుటుంబంలోనే శత్రు అలజడిని రేపుతాడు. ప్రియ సహోదరి సహోదరు, శత్రు పోరాటాలు రేపుతాడండి, శత్రు అసమాధానాన్ని రేపుతాడండి, శత్రు శాంతి లేని జీవితాన్ని ఇస్తాడండి. శత్రు కొన్ని పోరాటాలు, కొన్ని శ్రమలు, కొన్ని నిందలు, కొన్ని అవమానాలు శత్రువే కలుగజేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు సముఖంలో మనం ధైర్యం తెచ్చుకోవాలి, ప్రభు మనతో ఉన్నాడని.
యేసు ప్రభు వారితోనే ఉన్నాడండి. కానీ వారు భయపడుతున్నారు తుఫాను చూసి. యేసు ప్రభు వారితోనే ఉన్నాడు. వారి దగ్గరే ఆయన తలవాల్చుకొని పడుకొని ఉంటే వారికి భయం వస్తా ఉంది. కానీ ధైర్యం లేదు. ప్రభు ఉన్నాడు కదా! సర్వాధికారి అయిన దేవుడు, సర్వ సృష్టిని కలుగు చేసిన ప్రభు నాతో మాతో ఉన్నాడు కదా! మనం భయపడాల్సిన పనుల తుఫాను కాదు కదా! ఇంకా ఎంత పెద్దది వచ్చినా మనం అధైర్యపడాల్సిన పనుల ప్రభు మనతో ఉన్నాడని ధైర్యం తెచ్చుకోకుండా వారు అధైర్యపడ్డాన్ని బట్టి, వారి జీవితంలో అధైర్యం రావడాన్ని బట్టి వారు ఏమైపోయారండి? భయపడుతున్నారు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన లేపి, ప్రభువా నేను నశించిపోతున్నాం, నీకు చింత లేదా? ప్రభువునే ప్రశ్నిస్తా ఉన్నారండి. ప్రభువునే అడుగుతున్నారు, నీకు చింత లేదా? మేము నశించిపోతున్నాం. ఎందుకు లేదండి? ప్రభుకు చింత ఉంది కాబట్టి ఆయన లేచి గాలిని గద్దించి మిక్కిలి నిమ్మలమై ఊరకుండమని ఆజ్ఞాపించగానే తుఫాను అణిగిపోయింది. గాలి అణిగిపోయింది. మిక్కిలి నిమ్మలమైపోయి ఈరోజు నా జీవితంలో లేస్తున్న తుఫాను వంటి శ్రమలు, తుఫాన్ లాంటి పోరాటాలు, తుఫాన్ లాంటి నిందలు, అలజడులు యేసు ప్రభువు లేచి ఒకానొక దినాన ఆయన అణచివేయబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో ప్రియ సహోదరి సహోదరుడా. ఈరోజు మనం కృంగవలసిన నిమిత్తం లేదు. మనం బాధపడవలసిన నిమిత్తం లేదు. మనం బలహీనమైపోవాల్సిన నిమిత్తం లేదు. మన పరిస్థితులను బట్టి, మన ప్రతికూలను బట్టి ఈరోజు నీవు నేను కలత చెందాల్సిన పనుల ఈరోజు. మన దేవుడు మనతో ఉండి ఆయన మనల్ని నడిపించబోతున్నాడు. మన దేవుడు మనల్ని బలపరచబోతున్నాడు. మన దేవుడు మన జీవితంలో నూతన కార్యాలైన జరిగించబోతున్నాడు. ఈరోజు ప్రభువు లేచి వారి చింత యావత్తు తొలగించాడండి. వారి భయాన్ని తీసేశాడండి. ప్రభు నా జీవితంలో లేచి ఒక దినం ఉంది. కనిపెట్టుకో ప్రియ సహోదరి సహోదరుడా. మనం కనిపెట్టుకుంటే, మనం ధైర్యం తెచ్చుకుంటే, దావీదు జీవితంలో తన ప్రజలే దావీదు మీద విరోధంగా రాళ్ళు రువి చంపాలని లేచినప్పుడు దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. తన ప్రజలను బట్టి ధైర్యం చెడిన స్థితిలో 400 మంది రాళ్ళు రువి చంపే ఆ స్థితి, 400 మంది ఒక పక్క ఉంటే దావీదొక్కడు ఒక పక్క నిలిచి తన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ధైర్యం ప్రతికూల పరిస్థితులు వస్తాయి. ఆయన ఉన్న ఇంటిలోనే, ఆయన ఉన్న దోణి మీద తుఫాన్ రేగింది. మిగిలిన దోణిల మీద లేవలా, మిగిలిన దోణిలు తుఫాను ఆ దోణిల మీదకి వెళ్ళలా. ఈ లోకంలో కూడా దేవుని నమ్మిన బిడ్డలకే శ్రమలు, దేవుని నమ్మిన బిడ్డలకే నిందలు, దేవుని నమ్మిన బిడ్డలకే అవమానాలు, పోరాటాలు. దేవుని ఎరుగని వారు ఎలా జీవిస్తున్నా వారి జీవితం ఆశీర్వాదకరంగా నడుస్తూ ఉంటది. కానీ మన జీవితం దరిద్రంగానే, దీనత్వంలోనే మనం బ్రతుకుతూ ఉంటాం. కానీ సర్వశక్తి కలిగిన దేవుడు మనతో ఉంటే ఒకానొక సమయంలో ఆయన లేచి వాటన్నిటిని గద్దించబోతున్నాడు. ఆయన లేచి వాటన్నిటిని మిక్కిలి నిమ్మలమై ఊరకుండమని ఆజ్ఞాపించబోతున్నాడు. నీ చింత యావత్తు ఆయన తీసివేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ విషయాన్ని బట్టి చింతిస్తున్నావో, ఏ విషయాన్ని బట్టి కలత చెందావో, ఏ విషయాన్ని బట్టి ప్రభు సన్నిధిలో దుఃఖపడుతూ యేసు నామములు విజ్ఞాపన చేసి ప్రార్థిస్తున్నావో, కానీ నీ చింత యావత్తు ప్రభు తీసివేయబోతుంది. ఎప్పుడో తెలుసా? మన చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడు, ప్రభు మీద మన చింత వేసినప్పుడు, ప్రభు మీద మన సమస్యను, ప్రభుకు మన సమస్యను చెప్పుకున్నప్పుడు మనలో ఉన్న కలత, మనలో ఉన్న వేదన, మనలో ఉన్న పోరాటాలు, మనలో ఉన్న శోధనలు, మనలో ఉన్న సమస్యలు ఆయన విడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు కలత పడుతున్నాం మేము. వస్తున్న పోరాటాలను బట్టి, శోధనలను బట్టి, సమస్యలను బట్టి నా జీవితంలో మనం కలత చెందుతూ రోధిస్తున్నామేమో ప్రియ సహోదరి సహోదరుడా. మనం రోధించవలసిన అవసరంలా, కన్నీరు కార్చాల్సిన పనుల, మనం బలహీనమైపోవాల్సిన పనుల ఈ రోజు ప్రభు మనల్ని ధైర్యపరిచి మనకు సమాధానం ఇవ్వబోతున్నాడు. ప్రభువే మన జీవితంలో వచ్చిన శత్రు పోరాటాలను అణచివేయబోతున్నాడు. శత్రు ఏ విధంగా మన మీదకి వచ్చినా ప్రభువులో మనం విశ్వాసం ఉంచితే ఆయన మనకు శాంతికరమైన జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. ఈరోజు ప్రభు మీద విశ్వాసం, చాలా మంది భక్తుల జీవితాల్లో దేవుని మీద విశ్వాసం ఉంచి వారు దేవుని సమాధానాన్ని పొందుకున్నారండి. దేవుని శాంతిని పొందుకున్నారండి. దేవుని కృపను వారు పొందుకున్నారు. శాంతి కలిగిన హృదయం మనం ఇతరులకు శాంతిని ఇస్తుంది. మనలో శాంతి ఉంటే ఇతరులకు కూడా మనం ఆ శాంతిని పంచగలం. ప్రియ సోదరి, దేవునిలో శాంతి ఉంది. మనం ఆరాధిస్తున్న ప్రభు ఆయన శాంతికరమైన వాడు, శాంతి కలిగిన దేవుడు, సమాధాన కర్త అయిన కాబట్టే ఈరోజు మనకు సమాధానం ఇవ్వబోతా ఉన్నాడు. మనుషులిచ్చే సమాధానం సఖ్యత అది ఏ మాత్రం నిలవదు. ప్రభు ఇచ్చే సమాధానం మనల్ని నడిపించబోతుంది.
యోసేపు జీవితంలో తన సొంత అన్నలే తన మీద ద్రోహం చేసినా, తన సొంత అన్నలే తనకు ద్రోహం చేసినా, సొంత అన్నలే శిక్షించినా, సొంత అన్నలే ఆ బావిలో గూటలో పడేసినా, కానీ జీవితంలో కష్టకాలములో అతడు కారాగారంలోకి వెళ్ళినా, అతడు హింసించబడిన, చెరసాల్లో ఉన్న, అతడు ఆ యొక్క శ్రమలు అనుభవిస్తూ, పోరాటాలు అనుభవిస్తున్న దేవునిపై నమ్మకత్వాన్ని యోసేపు ఉంచాడు. హల్లెలూయా. చెరసాల్లో ఉన్నాడండి. శ్రమలు అనుభవిస్తున్నాడండి. సొంత అన్నలే ఐగుప్తునికి అమ్మి వేశారండి. అటువంటి ప్రతికూల పరిస్థితిలో యోసేపు జీవితంలో యోసేపు దేవుని మీద నమ్మకత్వాన్ని ఉంచాడు. సొంత అన్నలే ఒక కుటుంబంలోనే వ్యతిరేకతలు, కుటుంబంలోనే పోరాటాలు, సొంత అన్నలు తమ్ముని చంపుకునే దినాలు ఉన్నాయండి. కానీ ఆనాటి కాలంలో యోసేపు మీద తన అన్నలందరూ కుట్ర పన్ని అతన్ని తీసుకుపోయి ఎక్కడ పడేశారండి? కొట్టి నీళ్లు లేని ఒక బావిలో వేసి అతన్ని తీసి మరలా ఒక ఐగుప్తీయునికి అమ్మివేశారండి. అతను దుర్భర జీవితం అతని జీవితం. ఎందుకో తెలుసా? సొంత అన్నల ద్వారానే ప్రతికూలత. ఈరోజు మన కుటుంబము ద్వారానే, మన వ్యక్తుల ద్వారానే, మన స్నేహితుల ద్వారానే, మన బంధువుల ద్వారానే కొన్ని ప్రతికూలతలు నీకు నాకు వస్తున్నాయేమో. ఈరోజు మనం కూడా తృణీకరించబడిన స్థితిలో ఉన్నామేమో. యోసేపు వలె శ్రమలు అనుభవిస్తున్నామేమో. యోసేపు వలె నిందలు అనుభవిస్తున్నామేమో. చెరసాల వంటి అనుభవములు ఈరోజు నీవు నేను జీవిస్తున్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, యోసేపు చెరసాల అనుభవములో ఉన్నాడండి. యోసేపు చెరసాల్లో చిక్కించబడ్డాడండి. యోసేపు చెరసాల అనుభవములో హింసించబడుతున్నాడండి. యోసేపు జీవితాన్ని, యోసేపు దేవుని మీద విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచాడు కాబట్టే చివరి కొద్ది సంవత్సరాల తర్వాత ఆ యొక్క ఈజిప్ట్‌కే దేవుడు యోసేపును ఒక ప్రధాన మంత్రిగా ప్రభు యోసేపుని హెచ్చించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నిలిచి ఉండే స్థలం ఒక రోజు ఉంది. ప్రభు లేచి మన శ్రమలు గద్దించే రోజు ఒక రోజు ఉంది. ప్రభు లేచి మన మీదికి లేస్తున్న తుఫానును, మన మీదికి వస్తున్న నిందలను, మన మీదికి వస్తున్న అవమానాలను, మన మీదికి వస్తున్న పోరాటాలను ఆయన లేచి గద్దించే రోజు ఒక రోజు రాబోతుంది. ప్రియ సహోదరి సహోదరుడు, ధైర్యం తెచ్చుకుందాం, విశ్వాసంగా ఉందాం. యోసేపు విశ్వాసంగా ఉన్నాడు. ప్రతికూల పరిస్థితులే, అన్నలు హింసించారు, ఆ యొక్క చెరసాల్లోకి వెళ్ళాడు, బాధించబడుతున్నాడు, ఎవరు అతని పట్టించుకోవడంలా, చెరసాల అనుభవంలో శ్రమలు అనుభవిస్తున్నాడు, పోరాటాలు అనుభవిస్తున్నాడు. అదే జీవితాన్ని జీవిస్తున్నాడు. కానీ ఒకానొక రోజు వచ్చింది, ఒకానొక సమయం వచ్చింది. ఫరో ఏం చేశాడు? యోసేపుని హెచ్చించాడు. ఫరో యోసేపును ఆశీర్వదించాడు. ఫరో యోసేపు జీవితంలో అతనికి రక్షణను కలిగించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ అన్నలైతే తృణీకరించారో, ఏ అన్నలైతే అతన్ని కొట్టారో, ఏ అన్నలైతే ఐగుప్తునికి అమ్మి వేశారో, అదే అన్నలు యోసేపు దగ్గర వచ్చి సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నారండి. హల్లెలూయా. నిన్ను బట్టి హేళన చేస్తున్నారేమో. నన్ను బట్టి ఈరోజు కృంగిపోయి మాటలు వీడా చేతకాని వాడేం చేస్తాడని ఈరోజు మనల్ని అవహేళనగా మాట్లాడుతున్నారేమో. ప్రియ సహోదరి సహోదరుడా, యోసేపు జీవితంలో యోసేపుకు వచ్చిన ఆ యొక్క కలను బట్టి ఆ యొక్క పనులు నిలవబడి ఉన్నాయి. యోసేపు పన నిలవబడి ఉంటే అతని అన్నలు అన్ని పనులు వచ్చి అతని సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయని ఆనాటి కాలంలో యోసేపుకు వచ్చిన దర్శనాన్ని చెప్పడాన్ని బట్టి, యోసేపుకు తనకు వచ్చిన స్వప్నాన్ని తన అన్నలతో పంచుకోవడాన్ని బట్టి వారి కోపం వచ్చేసింది. నీవేంటి, నీకు మేము సాగిలపడ్డం ఏంటి? నీవేంటి, నీకు మేము నమస్కరించడం ఏంటి? నువ్వు అంతటి వాడివా, అలాంటి వాడివా అని హేళన చేసి అతని జీవితాన్ని తీసుకెళ్లి ఒక బానిసత్వపు బ్రతుకుని అతనికి అనుగ్రహించారండి. కానీ దేవుడిచ్చిన దర్శనం అతని నుండి తొలగిపోలా. ఏ దర్శనాన్ని దేవుడు యోసేపుకి ఇచ్చాడో ఆ దర్శనం కొన్ని సంవత్సరాల తర్వాత నెరవేర్చబడింది. ఈరోజు ప్రభు నీతో నాతో ఏ వాగ్దానాన్ని చేస్తున్నాడో, నీతో నాతో ప్రభు ఏ వాగ్దానాలు మాట్లాడుతున్నాడో, ఏ దర్శనాన్ని మనకు చూపుతున్నాడో, ఏ కళ ద్వారా, ఏ దర్శనాల ద్వారా ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడో, అది ఆలస్యమైన కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా అది మాత్రం ప్రభు సన్నిధిలో జరగబోతుంది. ప్రియ సహోదరి, ప్రతికూలతలు వచ్చాయి యోసేపుకి. అన్నలు సాష్టాంగ పడతారని యోసేపు చెప్తే అన్నలు కొడుతున్నారండి యోసేపుని. ప్రతికూలత, ఎలేశారు, శిక్షించారు, బంధించారు, అమ్మివేశారండి. యాకోబు యోసేపుకి ఇచ్చిన ఒక నిలువ టంగిని చూచి దాన్ని బట్టి అన్నలు అసూయపడ్డారు. ఆ యాకోబు యోసేపును ప్రేమించాడు, కానీ అన్నలందరూ శత్రువులయ్యారు. ఈరోజు నీకు నాకు శత్రువులుగా వ్యతిరేకంగా లేస్తున్న వారిని ప్రభు అణచివేయబోతున్నాడు. హల్లెలూయా.
ఈరోజు మనల్ని బట్టి, మన ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టి, కొన్ని విషయాలు మనం పడిపోయిన దాన్ని బట్టి, ఈరోజు నేను నన్ను కృంగదీస్తున్నారేమో, నేను నన్ను బలహీనపరుస్తున్నారేమో, నీ నా జీవితాన్ని కలత రూపంలో మనల్ని బలహీనతలుగా మార్చి ఈరోజు నిన్ను నన్ను కలతలోనికి అసమాధానంలోనికి నడిపిస్తున్నారేమో ప్రియ సహోదరి సహోదరుడా. ఈరోజు కలవరపడద్దు, ధైర్యం తెచ్చుకుందాం, బలపరచబడదాం. మన దేవుని మీద మనం నమ్మకత్వం ఉంచినప్పుడు ఒకానొక సమయం రాబోతూ ఉంది. ప్రభు లేచి సముద్రాన్ని గద్దించినట్లుగా, ప్రభు లేచి తుఫాను అణిచినట్లుగా నా జీవితంలో వస్తున్న ప్రతికూలతలు, నా జీవితంలో వస్తున్న పోరాటాలు, నా జీవితంలో వస్తున్న శ్రమలు, నిందలు, అవమానాలన్నిటినీ ప్రభువే గద్దించి మిక్కిలి నిమ్మలమై ఊరకుండుమని ఆజ్ఞాపించబోతున్నాడు. హల్లెలూయా. ప్రభు లేచి గద్దించగానే సముద్రం మిక్కిలి నిమ్మలమై అణచివేయబడిందండి. అప్పటి వరకు ఉప్పొంగిన సముద్రం, అప్పటి వరకు తుఫాను రేగిన ఆ గాలి యేసు ప్రభు లేచి అణచగానే, గద్దించగానే అవి అణిగివేయబడ్డాయి. ఈరోజు ప్రభువే మన జీవితంలో సమస్తాన్ని గద్దించబోతున్నాడు, శత్రువును గద్దించబోతున్నాడు, శత్రు కార్యాలపై నాకు ప్రభు విజయం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ధైర్యం తెచ్చుకుందాం, ఈరోజు విశ్వాసంగా ఉందాం. యోసేపు యొక్క నమ్మకత్వం అతన్ని ఐగుప్తుకి ప్రధానమంత్రిగా మార్చింది. ఫరో కంటే గొప్ప స్థానంలో యోసేపు ఉన్నాడు. ఫరో కంటే గొప్ప స్థానాన్ని ప్రభు యోసేపుకి ఇచ్చాడు. ఒకప్పుడు జీవితం, చెరసాల అనుభవం, తన కుటుంబపు వారందరూ, యూదులందరూ, ఇశ్రాయేల్ ప్రజలందరూ యోసేపు ద్వారా పోషించబడ్డారండి. అందరూ వచ్చి యోసేపు దగ్గర సాగిలపడ్డారండి. అతని పాదాల దగ్గర పడ్డారండి అన్నలందరూ. ఒక రోజు వచ్చింది, ఏ అన్నలైతే దూషించారు, ఏ అన్నలైతే తృణీకరించారు, ఏ అన్నలైతే కొట్టారు, ఏ అన్నలైతే శత్రులుగా మారారో అదే అన్నలు ఒకానొక సమయంలో అదే అన్నలను తెచ్చి యోసేపు దగ్గర పాదాల దగ్గర పడేశాడు ప్రభు. యోసేపే వారికి దిక్కు అన్నట్లు చేశాడు, యోసేపే వారికి ఆధారం అన్నట్లు చేశాడు. ఈరోజు నిన్ను తృణీకరించిన వారు నీ దగ్గరికి రాబోతున్నారు, నువ్వే దిక్కు అని. నిన్ను వెలివేసిన వారు నీ మేలు పొంది, ఈరోజు చాలా విషయాల్లో చాలా మంది మన ద్వారా మేలు పొంది, మనం ఎంతగానో ప్రేమించి, మనుషులను ప్రేమించి, వారికి ఎంతో సహకారం చేసి, సహాయం చేసి, వారిని సొంత కుటుంబములుగా ప్రేమించి చూపిన ప్రేమ ఈరోజు వారు మరచిపోయి ఉండొచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, నా జీవితంలో నేను చెప్పగలనండి, ఒక దైవజనుని కుటుంబాన్ని నేను ఎంతగానో ప్రేమించా. వారి జీవితంలో నా కుటుంబాన్ని, నా తల్లిదండ్రులతో కూడా వెచ్చించని సమయాన్ని వారితో ఉండి నేను వెచ్చించిన దినాలు ఎన్నో ఉన్నాయి. వారితో ఒక కుటుంబంగా జీవించిన దినాలు ఉన్నాయి. కానీ చేసిన మేలు మరచిపోయి ఈరోజు ప్రతికూలతల్లో ఉన్నాం. ఈ రోజుకి ఆ దుఃఖము, ఆ వేదన నాలో ఉంది. ఎందుకో తెలుసా? మనుషులను, ఎవరినైనా, ఏ మనుషుడైనప్పటికీ మనుషులను నమ్మి బాధపడేదానికంటే దేవుడే చెప్పాడు, మనుషులను నమ్ముకం కంటే, రాజులను నమ్ముకం కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. మనుషులను నమ్మి ఎదురు మోసపోయావేమో, మనుషులను నమ్మి ఈరోజు వారి ప్రేమ కోసం, వారు నాతో ఉంటే చాలని వారి ప్రేమ కోసం ఎదురు చూచి ఈరోజు దుఃఖ సాగరంలో మునిగిపోయావేమో. మనుషులు చేయి విడిచిపెట్టారేమో, మన ద్వారా మేలు పొందిన వారే, మన ద్వారా ఎంతగానో మన ద్వారా జీవించిన వారే, మనతో ఉన్నవారే, మన అన్నవారే ఈరోజు మనం విడిచిపెట్టారేమో. ప్రియ సోదరి సోదర, ధైర్యం తెచ్చుకో. మనుషులు విడిచిపెట్టచ్చు, దైవజనులు విడిచిపెట్టచ్చు, ఈ లోక మనుషులు విడిచిపెట్టచ్చు, కానీ సమరయుడైన సర్వశక్తి కలిగిన దేవుడిని ఆయన విడిచిపెట్టడు. ఆ ధైర్యం నాకుందండి. విడిచిపెట్టేశా ఆ వేదన, కన్నీరు, ఆ బాధ ఇక విడిచిపెట్టేశా. ఎందుకు తెలుసా? నా ప్రభు నాతో ఉంటే చాలు, ప్రభువుకు నమ్మకంగా ఉంటే చాలు, ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాదని తెలుసుకున్న ప్రియ సహోదరి. ఈరోజు నీతో నా అనుభవాన్ని నేను చెప్తున్నా. ఈరోజు మనం కూడా మనుషులను నమ్ముకొనొద్దండి. మనుషులను ప్రేమించండి, దేవుణ్ణి నమ్మండి. అది చాలు మన జీవితం. మనుషులను ప్రేమించాలి, కానీ దేవుణ్ణి నమ్మాలి. మనుషులను నమ్మొద్దు. ఈరోజు ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు. ఎంత గొప్పవాడైనా, ఎంత ధనవంతుడైనా, ఎలాంటి వాడైనా, ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు. ప్రభువే నమ్మదగిన వాడు. మన పాపములు ఆయనతో ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన సమస్త దోషము నుండి, దుర్నీతి నుండి ఆయన మనల్ని విడిపించి రక్షించువాడిగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన వేదన ప్రభు చూస్తున్నాడు. మనుషుల కొరకు ప్రాధేయపడాకు, మనుషుల ప్రేమ కొరకు పరిగెత్తాకు. ఈరోజు మనుషుల ప్రేమ ఈ రోజు ఒకలాగుంటుంది, రేపు ఇంకొకలాగుంటుంది.
ఈ రోజు నిన్ను గొప్ప చేసిన వారే రేపు నిన్ను తృణీకరిస్తారు. ఈ రోజు నిన్ను ప్రేమించి నిన్ను గొప్ప స్థానంలో పెట్టి మునుగు చెట్టు ఎక్కించిన వారే రేపు నిన్ను పడేస్తారు. మనుషుల స్వభావం అది ప్రియ సహోదరి సహోదరుడా. మనుషుల మనుషుల వైపు చూచినంత కాలం మన జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడదు. ప్రేమించు, వద్దనలా. దేవుడు చెప్పాడు, శక్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండమని ప్రభువే చెప్పాడు. సమాధానంగా ఉందాం, ప్రేమిద్దాం. కానీ మనుషులను ఎవరిని నమ్మొద్దు, దేవుణ్ణి నమ్ముదాం. ప్రభువే నమ్మదగిన వాడు, ప్రభువే నమ్మదగిన తండ్రి. ఆయన మనం చేసిన మేలును మరచుటకు ఆయన అన్యాయస్తున్న దేవుడు కాదండి. మనుషులు మరిచిపోవచ్చు. మన ద్వారా మేలు పొందిన వారు, మన ద్వారా ప్రేమను పొందిన వారు, మన ద్వారా ఎంతగానో వారిని ప్రేమించిన ప్రేమ వారు మర్చిపోవచ్చు. ఆ కృతజ్ఞత భావం వారిలో ఉండకపోవచ్చు ప్రియ సహోదరి సహోదరుడా. కానీ మనం చేసిన మేలును మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఆయన కృప చూపబోతున్నాడు. ఆయన మళ్ళీ లేవనెత్తబోతున్నాడు. ఆయన మళ్ళీ ఆశీర్వాద పదములు నడిపించబోతున్నాడు. ఆయన మళ్ళీ ఉన్నతంగా నిలవబెట్టబోతున్నాడు. అన్నలు తృణీకరించారు యోసేపుని. చిట్ట చివరికి అన్నలే యోసేపు పాదాల దగ్గర పడి యోసేపు కృప కొరకు వేడుకున్నారండి. ధాన్యం ఇవ్వమని వేడుకున్నారండి. యాకోబు వేడుకున్నాడండి. దేవుడు చెప్పిన దర్శనం యోసేపు జీవితంలో నెరవేర్చబడింది ప్రియ సహోదరి సహోదరుడా. ఏ దర్శనాలు, ఏ వాగ్దానాలు ఈరోజు ఉపవాస ప్రార్థనలు ప్రభు మనతో చేస్తున్నాడు. వాగ్దానాల పూర్వకంగా ప్రభు మాట్లాడుతున్నాడు. మన దుఃఖ దినములు ప్రభు సమాప్తము చేయబోతున్నాడు ఉపవాస ప్రార్థన. యోసేపుకు తోడుగా ఉండి యోసేపుని హెచ్చించిన ప్రభు ఈరోజు నీకు నాకు తోడుగా ఉండి ఆయన మనల్ని హెచ్చించబోతున్నాడు. మనల్ని ఆశీర్వాద పదములు నడిపించబోతున్నాడు. మనల్ని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా ఆయన నిన్ను నన్ను ఎంతో మంది జీవితాల్లో ప్రభు యందు వారి విశ్వాసం ఉంచడాన్ని బట్టి ప్రభు వారి జీవితాల్లో సమాధానం ఇచ్చాడు. చెరసాల అనుభవం పోయింది, కష్ట పరిస్థితులు పోయాయి, నిందలు పోయాయి, అవమానాలు పోయాయి, చెరసాల పడుతున్న వేదన యోసేపు జీవితంలో వెళ్ళిపోయింది. సమాధానం అతని జీవితంలోకి వచ్చేసింది. దేవుని దర్శనాలు అతని జీవితంలో నెరవేర్చబడ్డాయి. దేవుడిచ్చిన దర్శనాలన్నీ నెరవేర్చబడ్డాయి. అన్నలు వచ్చారు, సాష్టాంగ నమస్కారం చేశారు. అన్నలందరినీ యోసేపు పోషించాడు, ధాన్యాన్ని ఇచ్చాడు. యోసేపే ఒక ఫరో కంటే గొప్ప స్థానంలో యోసేపు ఆ యొక్క ఐగుప్తీయుల రాజ్యంలో పిలువబడ్డాడండి. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, శత్రు ఎదుటనే ప్రభు మనల్ని లేవనెత్తబోతున్నాడు. శత్రు ఎదుటనే ప్రభు మనల్ని ఆశీర్వాద పదములు నడిపించబోతున్నాడు. శత్రు ఎదుటనే ప్రభు శత్రు కంటే పై స్థానంలో, గొప్ప స్థానంలో ప్రభు మనల్ని నిలవబెట్టి నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఈ రోజు మనం ధైర్యం తెచ్చుకుందాం. బైబిల్ గ్రంథంలో, దేవుని వాక్య గ్రంథంలో మనం చూస్తే యెషయా గ్రంథం 26వ అధ్యాయాన్ని మనం చూస్తే, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఈ దేవుని యందు విశ్వాసం ఎందుకు ఉంచాలంటే, యోసేపు ఎందుకు దేవుని మీద నమ్మకత్వాన్ని ఉంచాడంటే, చెరసాల అనుభవాలు ఎదురైనా, పోరాటాలు అది ఎదురైనా, సొంత అన్నలే తనకి విరోధమైన, అందరూ తన బంధువులు అందరూ విడిచిపెట్టేసిన, బానిసగా ఐగుప్తు కొనిపోబడిన, ప్రతికూల పరిస్థితులు యోసేపు జీవితంలో వచ్చిన, ఆ యొక్క ఐగుప్తుని యొక్క భార్య అతన్ని పాపం చేయమని ప్రేరేపించిన, ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా యోసేపు తన విశ్వాసాన్ని ప్రభు మీద నుండి తొలగించుకోవాలా. యోసేపు తన నమ్మకత్వాన్ని ప్రభు మీద నుండి తొలగించుకోవాలా. యోసేపు ప్రభు దృష్టికి నీతిగా, నమ్మకంగా బ్రతికాడు కాబట్టే ప్రభు అతన్ని దర్శించాడు. ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో నీవు వాడిని పూర్ణ శాంతి గలవానిగా మార్చబోతా ఉన్నావు. ఎందుకంటే అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. దేవుడు మనల్ని శాంతితో నింపాలంటే ప్రభు మీద విశ్వాసం మనకు ఉండాలి. ప్రభు మీద ఆనుకునే జీవితం మనకు ఉండాలి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, మన మనస్సు ప్రభు మీద ఆనుకున్నప్పుడే, మన మనస్సు ప్రభు మీద ఆధారపడినప్పుడే, ప్రభు మీద మనం విశ్వాసం ఉంచినప్పుడే ప్రభువు మనకి శాంతిని దయచేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఎలాంటి శాంతి అండి? పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. పూర్ణమైన శాంతి, సమాధానం. అది కొంత మటుకు కాదు, 1% కాదు, 100% పూర్తిగా పూర్ణమైన శాంతిని, సమాధానాన్ని ప్రభు ఈరోజు నీకు నాకు ఇవ్వబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు మీద ఆధారపడలేని జీవితం అనుకుందేమో,
మన చింత మన మీదే పెట్టుకొని, మన కష్టం మన మీదే పెట్టుకొని, మన శ్రమలు, మన నిందలు, మన అవమానాలన్నీ మన పైనే పెట్టుకొని ఈరోజు ప్రభువా నీకు చింత లేదని ప్రభువే ప్రశ్నిస్తున్నావేమో. ప్రభు మన చింత తీసివేయాలంటే, ప్రభు మన చింత యావత్తు తీసేయాలంటే మొట్టమొదట మన చింత యావత్తు ప్రభు మీద వేయాలి. ప్రభువుకు మనల్ని అప్పగించుకోవాలి. మన చింత యావత్తు ప్రభుకు మనం చెప్పుకోవాలి. ఈరోజు మన వేదన, మన రోదన, మన బాధ, మన సమస్య మన ప్రభువుకు మనం చెప్పుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువుకు చెప్పుకున్న నాడే మన జీవితం ఆశీర్వాద పదంలో నడిపించబడుతుంది. ప్రతికూలతల్లో నీవు నేను ఉన్నాం. ప్రభు మీద ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడండి. ఆయన పూర్ణమైన శాంతిని నీకు నాకు ఇస్తాడండి. ఆయన మీద మనం ఆనుకున్నప్పుడు, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు. బైబిల్లో చాలా మంది భక్తులు ఆయన మీద విశ్వాసం ఉంచారు. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. అబ్రహాము ఒక విశ్వాసపు వాక్కు అంటాడు. ఏంటో తెలుసా? దేవుడు అబ్రహామును పరిశోధించినప్పుడు, నీ కుమారుడైన ఇస్సాకును తీసుకొని మోరియా పర్వతంలో నేను ఒక దాని మీద వాడిని నాకు దహన బలిగా అర్పించమన్నప్పుడు గంత కట్టాడు, కట్టెలు తీసుకున్నాడు, పనివారిని పిలుచుకున్నాడు. అక్కడ పిలుచుకొని పోయి మోరియా పర్వతాల దగ్గరికి వెళ్ళాక పనివాళ్ళతో అంటున్నాడు, నేనును ఈ చిన్నవాడును ఆ పర్వతంలో ఒక దాని మీదకి వెళ్ళి దహన బలి అర్పించి తిరిగి మరలా మీ యొద్దకు వస్తానల్లా వచ్చేదము అంటే అబ్రహాం యొక్క విశ్వాసం చూడండి. మేము వస్తాం మళ్ళా తిరిగి దహన బలి అర్పించడానికి వెళ్తున్నాం, దహన బలి అర్పించి మరలా మీ యొద్దకు వస్తాం, మీరు ఇక్కడే వేచి ఉండండి. ఎంత విశ్వాసపు వాక్కు అబ్రహాము జీవితంలో. అబ్రహాము యొక్క విశ్వాసమే అతని జీవితంలో సమాధానాన్ని తెచ్చిపెట్టింది. అతని జీవితంలో ఇస్సాకు అనే ఒక సమాధానాన్ని ఇచ్చింది. అతని జీవితంలో దహన బలి అర్పించడానికి వెళ్ళిన ఇస్సాకుకు బదులుగా అక్కడ ఒక పొట్టేలును ప్రభు సిద్ధపరిచాడు. ఇస్సాకు మీద చేయి వేయకమని ప్రభువే ఆజ్ఞాపించాడు. దేవునికి భయపడువాడుగా ప్రభు ఎంచాడు. అబ్రహామా ఆ చిన్నవాడిని ఏమి చేయకుము, ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, ఇందువల్ల నీవు దేవునికి భయపడు వాడవని నేను తెలుసుకుంటున్నా. పరీక్షలు అబ్రహాము నిలిచాడండి. అబ్రహాము మనస్సు దేవుని మీద నిలుపుకున్నాడండి. దేవుని మనస్సు ఏంటో అబ్రహాముకు తెలుసండి. అందుకే అంటున్నాడు, నా ప్రభు నా బిడ్డనిచ్చి మరలా తీసుకునే ప్రభు అంత కఠినాత్ముడైన ప్రభు నా దేవుడు కాదు. ఆయన నన్ను పిలుచుకుంటున్నాడు కానీ, ఆయన నన్ను పరీక్షిస్తున్నాడు కానీ మేము మరలా వస్తామని ఒక విశ్వాసంతో అక్కడున్న వారికి, సైనికులకు చెప్తున్నాడు, తన పని వారికి చెప్తున్నాడు. అలాంటి విశ్వాసం నా జీవితంలో ఉందా ప్రియ సహోదరి సహోదరుడా? అబ్రహాం అందుకే అండి విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. విశ్వాసులకు తండ్రిగా అబ్రహాం మార్చబడ్డానికి, అబ్రహాం ఆశీర్వదించబడ్డానికి, అబ్రహాం ఆ స్థానాన్ని పొందుకోవడానికి అర్హుడండి అబ్రహాము. ఈరోజు నా జీవితంలో విశ్వాసం ఉందా? ప్రభు మీద విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామా? ప్రభు మీద మనస్సు నిలుపుకున్నప్పుడు పూర్ణ శాంతి వారిగా మనం కాపాడేవాడిగా ఉన్నాడు ఆయన. అంత మాత్రమే కాదు, ఆయన మనకి సమాధానం ఇవ్వడం మాత్రమే కాదు, ప్రభువట అక్కడ ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే ఆయన మనల్ని నడిపించేవాడిగా. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. ప్రభువే నిత్యాశ్రయమైన దుర్గం. యెహోవాయే నిత్యాశ్రయమైన దుర్గము. నిత్యం మనం ఆశ్రయించే దుర్గమైన ఒక దుర్గం ప్రభు. మనం ఎప్పుడైనా ఆయన ఆశ్రయించవచ్చు. నిత్యము ప్రభువును మనం ఆశ్రయించే ఆ ధన్యతను నీవు నేను కలిగి ఉండాలని ప్రభు మాట్లాడుతున్నా. యెహోవాయే నిత్యాశ్రయమైన దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకోండి. మనుషులను కాదు ప్రియ సహోదరి సహోదరుడా, యుగ యుగాలు ప్రభువుని నమ్ముకో. ప్రభువుని నమ్మితే శాంతి, ప్రభువుని నమ్మితే సమాధానం, ప్రభువుని నమ్మితే కాపాడబడతాం, ప్రభు నమ్మితే తప్పించబడతాం, ప్రభువుని నమ్మితే మన జీవితం ఆశీర్వాద పదములో ప్రభు నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనలో ఇంతవరకు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చినాం. ఈరోజు మనం ధైర్యం తెచ్చుకుందాం, మనం ప్రభు సన్నిధిలో నిలవబడదాం. ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు ఏ ప్రతికూల పరిస్థితుల్లో నీవు నేనున్నా, ఏ పోరాటాల్లో మనం ఉన్నా, ఈరోజు ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకుందాం. ప్రభువుని బట్టి మనం ధైర్యం తెచ్చుకుందాం. ప్రభు మనల్ని నడిపించేవాడిగా, బలపరచువాడిగా ఉన్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ప్రతి ఒక్కరు బైబిల్ తీద్దాం. 3వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకుంటే, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరు ఒక శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఈరోజు పాపం మనల్ని ఏలుతా ఉంది.
పాపము లోకం మనల్ని ఏళ్తా ఉంది. కానీ మనల్ని ఏం ఏలాలంట? క్రీస్తు ఇచ్చే అనుగ్రహించే సమాధానం, ప్రభువు ఇచ్చే సమాధానం మన హృదయంలో ఏలుతా ఉండాలి. ప్రభు సమాధానం మనల్ని నడిపించాల. ప్రభు సమాధానం చేత మనం నడిపించబడాల. ప్రియ సహోదరి సహోదరుడా, ఇందు కొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి. ప్రభువులో మనం ఒక శరీరమై ఉన్నాం. శరీరంలో ఏ విధంగా అవయవాలు ఉన్నాయో ప్రభు యొక్క శరీరంలో మనమందరం అవయవములముగా ఉన్నాం. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తు శరీరంగా ఉన్న మనము సమాధానము చేత నింపబడిన వారంగా ఉండాలి. ఎంతటి సమాధానమైన వ్యక్తి అండి! ఏ గొడవలు పడడు, ఎంత ప్రతికూల పరిస్థితులు వచ్చినా, ఎంత శోధనలు వచ్చినా, ఎంత పోరాటాలు వచ్చినా ఎంత సమాధానంగా బ్రతుకుతా ఉన్నాడు. ఏ విషయాలు పడిపోవడం లేదే. ఇంత జీవితం ఇతని ఎక్కడొచ్చిందని మన గురించి లోకులు సాక్ష్యం ఇవ్వాలండి. ప్రియ సహోదరి సహోదరు, యోబు జీవితంలో ప్రతికూల పరిస్థితులు వచ్చాయి, కష్ట పరిస్థితులు వచ్చాయి, పోరాటాలు వచ్చాయి, నిందలు వచ్చాయి. కానీ యోబు కలిగి ఉన్న ఆ ప్రభు మీద ఉన్న ఆధారపడే జీవితం, ప్రభు మీద ఉన్న విశ్వాసం, ప్రభు చేయి విడిచిపెట్టడని ఉన్న నమ్మకం. కొడుకులు వెళ్ళిపోయారు, కూతుళ్ళు వెళ్ళిపోయారు, ఆస్తి వెళ్ళిపోయింది. ఊజు దేశంలోని ఒక గొప్ప ధనవంతుడు ఊరి బయట చిల్ల పెంకులతో తన యొక్క కురుపులను గోక్కుంటూ జీవిస్తున్నాడండి. అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా యోబు ఎక్కడ దేవుని విడిచిపెట్టల. ఈరోజు నా జీవితంలో ఉన్న ప్రతికూల పరిస్థితులు, నా జీవితంలో ఉన్న ప్రతికూల పోరాటాలన్నీ ప్రభు ఈరోజు నా జీవితంలో తప్పించబోతున్నాడు, విడిపించబోతున్నాడు. నిన్ను నన్ను ప్రభు బలపరచబోతున్నాడు. నా జీవితంలో ప్రభువే నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఏలుచుండనీయుడి. మన హృదయంలో ఎన్నో కక్షలు, కోపాలు, క్రోధము, అసూయ, అల్లరితో కూడిన ఆటపాటలు, ఎన్నో విధాలమైన జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారములు, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, అసూయలు, అల్లరితో కూడిన ఇవన్నీ మన హృదయంలో ఉన్నాయి. క్రీస్తు సమాధానం ఎక్కడుంది? మన హృదయంలో. సహోదరి సహోదరుడా, అవన్నీ మనలో ఉన్నంత కాలం, శరీరేచ్ఛలు, శరీర కార్యాలు మనలో ఉన్నంత కాలం క్రీస్తు సమాధానం మనల్ని ఏలదండి. క్రీస్తు సమాధానం మన మీద పనిచేయదండి. దేవుడిచ్చే సమాధానం మనలో ఉంటే కక్షలు ఉండవు, అసూయ ఉండదు, క్రోధం ఉండదు, కోపం ఉండదు, దేవునికి అయిష్టమైన కార్యాలు మనలో ఉండవు. ప్రభు సమాధానం మనల్ని ఏలబోతా ఉంది. ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు ఏం ఏళ్తా ఉంది? మనల్ని పాపం ఏళ్తా ఉందా? ప్రతికూలతలు వెళ్తా ఉన్నాయి, శరీరేచ్ఛలు, శరీర కార్యాలు ఈరోజు మనల్ని ఏళ్తా ఉన్నాయా? ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతికూలతల వైపు మనం చూచినంత కాలం, ప్రతికూలతల వైపు నేను చూచినంత కాలం ప్రభు యొక్క సమాధానాన్ని మనం పొందుకోలేము. దేవుడిచ్చే అనుగ్రహం, దేవుడిచ్చే అనుగ్రహించే సమాధానం నేను పొందుకోవాలంటే మన జీవితం, మన హృదయంలో ప్రభు చిత్తానుసారంగా మనం ఆయన అంగీకరించాలి. మన హృదయాన్ని ప్రభుకి ఇవ్వాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ధైర్యం తెచ్చుకుందాం. ఈరోజు ప్రభు చిత్తానుసారంగా నడిపించబడదాం. ప్రభువు తన సమాధానముతో నన్ను నింపబోతున్నాడు. హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుంటే, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మల్ని నింపును గాక. ఒక దేవుడు మన జీవితంలో సమాధానం ఇవ్వాలంటే అది దేని ద్వారా కలుగుతుందో ప్రియ సహోదరి సహోదరుడా, మనలో ఉన్న విశ్వాసము ద్వారానే. దేవుని మీద మనకున్న విశ్వాసము ద్వారానే దేవుని సమాధానం మన మీదకి రాబోతా ఉంది. దేవుని సమాధానం చేత మనం నింపబడతా ఉన్నాం. ఈరోజు దేవుని సమాధానం ఎక్కడో మన జీవితంలో, దేవుని సమాధానం నుంచి దూరం అయిపోయిన స్థితిలో, దేవుని సమాధానం కోల్పోయిన స్థితిలో ఈరోజు నేను ఉన్నామేమో ప్రియ సహోదరి సహోదరుడా. ఈ ప్రతికూల పరిస్థితిలో నేను ప్రభు సమాధానాన్ని పొందుకుంటే, నేను ప్రభు సమాధానం చేత నింపబడితే, ప్రభు సమాధానం మనల్ని ఆయన సమాధానముతోనూ సమస్త ఆనందముతోనూ సమస్త సంతోషముతోనూ ప్రభు నన్ను నింపబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభు ఇచ్చే సమాధానం, ఆయన ఇచ్చే సమాధానం మనకు నెమ్మదినివ్వబోతా ఉంది, మనకు శాంతినివ్వబోతా ఉంది. మన ప్రతికూల పరిస్థితుల్లో ప్రభు మనకు తోడుగా ఉండబోతున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయం సిద్ధపడదాం, ధైర్యం తెచ్చుకుందాం. అక్కడ మంచిగా రాయబడింది, మరి ఒకసారి చదువుకుందాం. విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా, నిరీక్షణ కర్తయగు దేవుడు ఆయన విశ్వాసము ద్వారా నా జీవితంలో సమస్త ఆనందము సమాధానము ప్రభు దయచేయబోతున్నాడు. హల్లెలూయా.
ఈరోజు సమాధానం లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు. సమాధానం లేక ఈరోజు నశించిపోతూ ఉన్నామేమో. దేవుడు అంటున్నాడు, ఈరోజు శాంతికరమైన జీవితం, సమాధానకరమైన జీవితాన్ని ప్రభు నీకు నాకు ఇవ్వబోతా ఉన్నాడు. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నానని ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనం అధైర్యపడాల్సిన పనుల, మనం దుఃఖపడాల్సిన పనుల, మనం వేదన చెందాల్సిన పనుల, నమ్మకములో మనకు ఆనందము, సమాధానం. ప్రభు మీద నమ్మకత్వం, నిరీక్షణ మనకుంటే, నమ్మకత్వం మనకుంటే, నిరీక్షణ కర్తయ్యగు దేవుడు ఎందుకు మనకు విశ్వాసం, సమాధానం, నిరీక్షణ ప్రభు ఇస్తున్నాడంటే, ప్రభు చిత్తానుసారంగా నీవు నేను నడిపించబడాలని, ప్రభు చిత్తానుసారంగా నీవు నేను బలపరచబడాలని, నిరీక్షణ కర్తయ్యకు దేవుడే మన జీవితాన్ని ఆశీర్వాద పదంలో ప్రభు నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనలో ఉన్న ప్రతి అధైర్యం, మనలో ఉన్న వేదన, మనలో ఉన్న కన్నీరు ప్రభు సన్నిధిలో మనం చెప్పుకుందాం. ప్రభు చిత్తానుసారంగా నడిపించబడదాం. దేవుడు గొప్ప కృపతో నన్ను నింపబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అధైర్యపడద్దు, కృంగిపోవద్దు. ఈరోజు ప్రతికూల పరిస్థితుల వైపు చూచి ఈరోజు మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. ప్రభు మనల్ని ధైర్యపరచబోతున్నాడు, ప్రభు మనల్ని బలపరచబోతున్నాడు. ఒక అప్పుల్లో ఉన్న వ్యక్తి జీవితంలో, ఒక వ్యక్తి చాలా అప్పుల్లో ఉన్నాడండి. అప్పుల్లో ఉన్న వ్యక్తి నిరంతరం ప్రార్థించి క్రమక్రమంగా దేవుని జ్ఞానంతో ఆర్థికంగా నిలదొక్కుని కుటుంబానికి శాంతి తెచ్చుకుంటాడు. అప్పులున్న జీవితంలో అప్పులు అలాగే ఉండవు. ఒకారొక రోజు ఏదో ఒక తనకున్న ప్రాపర్టీ అమ్ముకోను, తన జ్ఞానాన్ని ఉపయోగించి ఏదో ఒక విధంగా కష్టపడో, డబ్బు సంపాదించో, ఏదో ఒక రీతిలో తన ఒక మార్గాన్ని నిర్దేశం వేసుకొని తర్వాత తన అప్పుని ఎలాగైనా ఒకానొక దినంలో కట్టుకుంటాడు. సంబంధాల్లో, విభేదాల్లో ఉన్న కుటుంబం యేసుని నమ్మి క్షమించుకోవడం ద్వారా మళ్ళీ ఆ కుటుంబం సమాధానంతో నింపబడుతుంది. ఒక కుటుంబం విభేదాలు ఉన్నాయి, కొట్లాట్లు ఉన్నాయి, భార్య భర్తల మధ్య సఖ్యత లేదు, సమాధానం లేదు, రోజు గొడవలే. కానీ ఒకానొక సమయంలో ఆ కుటుంబం దేవుని తెలుసుకొని, దేవుని కృపకు ఆ కుటుంబం ఇష్టకరంగా మార్చబడినప్పుడు ఆ కుటుంబము దేవుని శాంతిని మరలా పొందుకుంటుంది. దేవుని శాంతిని మనం కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి మనలో, కానీ దేవుడు తన శాంతితో మనల్ని నింపబోతున్నాడు. దేవుడి తన శాంతితో మనల్ని బలహీనతల నుంచి ప్రభువే నన్ను విడిపించబోతున్నాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం కొన్ని విషయాలు మనం చదువుకుందాం. 4వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. దేవుడు మనల్ని సురక్షితమైన నిద్రను, సురక్షితమైన జీవితాన్ని ప్రభు మనకి ఈరోజు ఒంటరి వాడివే కావచ్చు, మనుషులు విడిచిపెట్టిన స్థితిలో, బంధువులు విడిచిపెట్టిన స్థితిలో నీ నా జీవితం ఉండొచ్చు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ నా ఒంటరి జీవితంలో మన ఒంటరితనాన్ని ప్రభు చూడబోతా ఉన్నాడు. ఈరోజు ఒంటరి వారమే కావచ్చండి, కానీ సమాధానముగా నేను నెమ్మదితో పండుకొని నిద్రపోదు, నెమ్మది, సమాధానము ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. నెమ్మది లేదండి, డబ్బు ఉన్న సరైన నిద్ర లేదండి, డబ్బే ఉంది కానీ సరైన తిండి లేదండి సమయానికి. ఎందుకు? డబ్బు ఉండి ఏ ప్రయోజనం, పలుకుబడి ఉండి ఏం ప్రయోజనం? మన డబ్బు మన వెంట రాదు, మన పలుకుబడి మన వెంట రాదు, తిరిగి మట్టికి చేరు. ఏ స్థితి మనకు లేదు. కానీ నెమ్మదితో పండుకునే జీవితాన్ని ప్రభు ఇవ్వబోతుంది. ఎంత మంది జీవితాల్లో నెమ్మది లేదు, నిద్ర రావడం లేదు, పడుకున్నప్పుడు నెమ్మది లేని జీవితం, నిద్ర లేని జీవితం, సమాధానం లేని జీవితాన్ని అనుభవిస్తున్నాడు. కానీ కీర్తనకారుడు అంటాడు, యెహోవా నేను నెమ్మదితో పండుకొందును, నిద్రపోదును, నేను ఒంటరిగా నుండి నీవే నన్ను సురక్షితంగా కాపాడుదువు. నేను ఒంటరిగా ఉన్నా, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నా, దేవా నీవే నన్ను సురక్షితంగా కాపాడుతావు, నీవే నన్ను సురక్షితంగా నడిపిస్తావు, నీవే నన్ను సురక్షితంగా నన్ను నివసింపచేస్తావని దేవుని సన్నిధిలో ఆ కీర్తనకారుడు ప్రార్థిస్తున్నాడు. ఈరోజు మనం ఒంటరి వారమే అవ్వచ్చు, మనుషులు, బంధువులు మన అనుకున్న వారి మనల్ని విడిచిపెట్టిన స్థితిలో ఈరోజు నీవు నేను ఉండొచ్చు. దేవుని ధర్మశాస్త్రం ప్రేమించు వారికి ఎంతో నెమ్మది. ఆయన ధర్మశాస్త్రాన్ని నీవు నేను ప్రేమిస్తే నెమ్మది. ఈరోజు సమాధానంగా మనం పండుకోవాలంటే ఆయన వాక్యానుసారంగా మనం జీవించాలి. నెమ్మది మన జీవితంలో ప్రభువా యెహోవా నెమ్మదితో నేను పండుకుందునంటే ఆ నెమ్మది ఎప్పుడు వస్తుందంటే దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు, ప్రభు మనలో ఉన్నప్పుడు నెమ్మది, ప్రభు సమాధానం మనపై ఉన్నప్పుడు నెమ్మది. ప్రభు సమాధానాన్ని, ప్రభు నెమ్మదిని ఈరోజు మనం పొందుకునే వారంగా ఉండాలి. ప్రభు ఎలాంటి వాడంటే, యెషయా కొన్ని సంవత్సరాల క్రితమే ప్రభువుని గురించి ప్రవచించాడండి.
యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయన గురించి రాయిస్తూ, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపత్యానికి పేరు పెట్టబడును. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన సమాధానకర్తయగు అధిపతి, సమాధానకర్త ఆయన. సమాధానం ఆయన నుండి రావాలి. మనుషునికి మనకి సమాధానం రావాలంటే అది ప్రభు నుండే. సమాధానకర్త ప్రభు. ఆయన మనల్ని ఆ సమాధానంతో నింపబోతున్నాడు. ఆ సమాధానాన్ని నీకు నాకు ఇవ్వబోతా ఉన్నాడు. సమాధానంతో నిన్ను నన్ను ప్రభు బలపరచబోతున్నాడు. ఈరోజు ప్రభు ఇచ్చే సమాధానం, ప్రభు ఇచ్చే నెమ్మదిని ఈరోజు నీవు నేను పొందుకొని, నీవు నేను బలపరచబడితే, నీవు నేను నింపబడితే, ఆ సమాధానం మన జీవితాల్లో గొప్ప కృపను చూపబోతా ఉంది. దేవుని సమాధానం మన కుటుంబాన్ని కట్టబోతా ఉంది. దేవుని సమాధానం మన జీవితంలో ఉన్న ప్రతికూల పరిస్థితులు తొలగించబోతా ఉంది. దేవుని సమాధానం మన జీవితాన్ని ఒక ఆశీర్వాద పదములో నడిపించబోతుంది. దేవుని సమాధానం మనకు సమస్త ఆనందాన్ని దయచేయబోతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ధైర్యం తెచ్చుకుందాం. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంది, నీతి సమాధానం కలుగజేయును. మనము నీతి కలిగి జీవించినప్పుడు మన నీతి మనకు సమాధానం ఇవ్వబోతా ఉంది. మనం అనీతిమంతులంగా ఉంటే మన జీవితంలో సమాధానం లేదు. మనం కలిగి ఉంటున్న నీతి, మనం కలిగి జీవించబోతున్న ఆ నీతి మనకు సమాధానం ఇవ్వబోతా ఉంది. ప్రభు ఇచ్చే నీతిని ఈరోజు నీవు నేను పొందుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడిచ్చే నీతి చేత మనం నింపబడాలి. నీతి సమాధానము దయచేయును. దేవుని నీతి చేత మనం నింపబడితే మన నీతి మనకు సమాధానాన్ని, మన నీతి మనకు నెమ్మదిని ప్రభు దయచేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఇర్మీయా గ్రంథం 28వ అధ్యాయం 29వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూస్తే, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కా. ప్రభు మన ఎందు తలంచిన ఉద్దేశములు అవి సమాధానకరమైన తలంపులే, ఆ ఉద్దేశాలే. హానికరమైన ఉద్దేశాలు ప్రభు మన మీద లేడు. మన దేవుడు మనకు సమాధానం అనుగ్రహించువాడిగా ఉన్నాడు. సమాధానకరమైన ఉద్దేశాలతో ప్రభు మనల్ని నింపువాడిగా ఉన్నాడు. సమాధానకరమైనవే కానీ అవి ఎంత మాత్రము హానికరమైనవి కావు. హానికరమైన జీవితం మన మీదికి రావడం లేదు. హానికరమైనవి మనకేవి అనుమతించట కానీ ప్రభు ఇచ్చే ప్రతిదీ అది మనకు సమాధానం ద్వారా ఇవ్వబోతున్నాడు. సమాధానకర్తయగు దేవుడు సమాధానముతో నిన్ను నింపబోతున్నాడు. దేవుడు ఉద్దేశించిన ప్రతి కార్యం అది సమాధానముతో కూడినదిగా ఉండబోతా ఉంది. అసమాధానానికి ప్రభు దగ్గర చోటు లేదండి. ప్రభు దగ్గర అసమాధానానికి చోటు లేదు. దేవుని వాక్యంలో ఉంది. మనము అసమాధానంతో బ్రతకటానికి లేదు. సమాధానంగా మనం జీవించినప్పుడే, సమాధానంగా మనం బ్రతికినప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వాద పదములో ప్రభు మనల్ని నడిపించబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ధైర్యం తెచ్చుకుందాం ప్రియ సహోదరి సహోదరుడా. ఈరోజు మనం విశ్వాసంతో ఉందాం. ప్రభు చిత్తానుసారంగా మనం నడిపించబడదాం. ప్రభు నిన్ను నన్ను బలపరచబోతున్నాడు. నా జీవితంలో ప్రభువే గొప్ప కృపను చూపబోతా ఉన్నాడు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడు. ఈరోజు మనకు సమాధానం కాదు, మన ద్వారా ఇతరులకు సమాధానాన్ని పంచాలండి. సమాధానాన్ని ఇతరులకు సమాధాన పరిచే వారంగా నీవు నేను ఉండాలండి. సమాధాన పరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అప్పుడైన బిడ్డలం. ఎందుకు తెలుసా? మన తండ్రి సమాధాన కారకుడు, సమాధాన కర్త మన తండ్రి. ఆయన బిడ్డలంగా మనం కూడా సమాధాన కర్తలుగా ఉండాలి. అనేకులను సమాధాన పరిచే వారంగా ఉండాలి. సమాధానంగా నడిపించే వారంగా ఉండాలి. సమాధానాన్ని పంచే వారంగా ఉండాలి. కొట్లాటలు పెట్టే జీవితం, ఆ ఇతరులకు మధ్య గొడవలు పెట్టే జీవితం, వారికి వీరికి భేదాలు పుట్టించే జీవితం మనలో ఉండొద్దు. ఎంత మట్టుకున్న శక్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా నీవు నేను బ్రతకాలని ప్రభు చెప్తా ఉన్నాడు. అట్టి సమాధానాన్ని మనం కాపాడుకుందాం. సమాధానంలో నీవు నేను స్థిరపరచబడదాం. లోకంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. లోకమును జయించిన ఆ సమాధాన కర్త ప్రభువే ఈరోజు నీకు నాకు తోడుగా ఉండబోతున్నాడు. లోకాన్ని చూచి, లోకంలో ఉన్న పాపాన్ని చూచి, లోకంలో ఉన్న బలహీనతలను చూచి, లోకంలో ఉన్న ప్రతికూల పరిస్థితులను చూచి, శరీరాశ నేత్రాశ జీవపు డమ్మాన్ని చూచి ఈరోజు నీవు నేను కృంగవలసిన నిమిత్తము లేదు, మనం బాధించబడవలసిన నిమిత్తము లేదు, కన్నీరు కార్చాల్సిన పని లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, మన నిట్టూర్పును, మన కన్నీటిని, మన దుఃఖ వస్త్రమును ఆయన తొలగించి
నీతి వస్త్రాన్ని నీకు నాకు దేవుడు దయచేయబోతున్నాడు. నీతి ద్వారా సమాధానం, విశ్వాసము ద్వారా సమాధానం ప్రభు దయచేయబోతున్నాడు. సమాధానం ద్వారా సంతోషం, సమస్త ఆనందాన్ని ప్రభు ఇవ్వబోతున్నాడు. నెమ్మదిని ఇవ్వబోతున్నాడు. నెమ్మదిగా పండుకునే జీవితం, సమాధానంగా మన కుటుంబంలో కుటుంబాన్ని కట్టుకునే జీవితం ఈరోజు ప్రభు ఇవ్వబోతున్నాడండి. ఆయన లేచి గాలిని, సముద్రాన్ని అణచి వేసిన సర్వశక్తి కలిగిన దేవుడు. నేను ఆ జీవితంలో లేస్తున్న పోరాటాలు ఆయన అణచివేయబోతా ఉన్నాడు. ప్రభు అణచివేయబోతు. యోసేపు జీవితంలో వచ్చిన ప్రతికూల పరిస్థితుల్లో యోసేపు ప్రభు మీద విశ్వాసం ఉంచి జీవించినందు బట్టి యోసేపును ప్రభు హెచ్చించాడు. యోసేపు జీవితాన్ని ప్రభు ఆశీర్వాదపదంగా యోసేపు నడిపించాడు. ప్రియ సహోదరి ఈరోజు నా జీవితాన్ని ప్రభు చిత్తానికి మనం అప్పగించుకుంటే, ప్రభు చిత్తానుసారంగా మనం బ్రతికితే మన జీవితాన్ని ఒకానొక సమయంలో ప్రభు హెచ్చించబోతున్నాడు. మన జీవితంలో ఒకానొక సమయంలో ప్రభు లేచి వాటిని గద్దించబోతున్నాడు. శత్రు పోరాటాలపై ప్రభు జయమిపోతున్నాడు. ఇది విశ్వసిద్దాం, నమ్ముదాం. ప్రభు చిత్తానుసారంగా మనం నడిపించబడదాం. ప్రభు చిత్తానుసారంగా మనం సమస్త మనుషులతో సమాధానంగా బ్రతుకుదాం. దేవునికి ఇష్టానుసారంగా జీవిద్దాం. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సహోదరుడు ఇంతవరకు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రభు శాంతికరమైన జీవితాన్ని, సమాధానకరమైన జీవితాన్ని, నెమ్మది కలిగిన జీవితాన్ని ప్రభు నీకు నాకు ఇవ్వాలని దినం ఇష్టపడతా ఉన్నాడు. ఆయన ఇంతవరకు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ధైర్యం తెచ్చుకుందాం. ఈరోజు అసమాధానాన్ని, ఈరోజు నెమ్మది లేని స్థితిని ఈరోజు మన కుటుంబాల్లో మనం అనుభవిస్తున్నామేమో. పోరాటాల వెంబడి పోరాటాలు, శ్రమల వెంబడి శ్రమలు, నిందలు వెంబడి నిందలు, అవమానాలు వెంబడి అవమానాలు ఈరోజు భరిస్తూ కృంగిపోయి, ఈరోజు నీరసించిపోయి, బలహీనమైపోయి, ఏడుస్తూ ఈరోజు ప్రభు సన్నిధిలో ఉన్నాము. ప్రభువా నీకు చింత లేదా అని ఈరోజు ప్రభుని ప్రశ్నించే వారంగా నీవు నేను ఉన్నామేమో. ఈరోజు కృపతో మనం ప్రభుని బట్టి ధైర్యం తెచ్చుకుందాం. ప్రభువే మన జీవితంలో సమాధానాన్ని, శాంతి, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్లుగా నేను ఇవ్వడం లేదు, కానీ దేవుడు మనకు లోకంలో ఉన్నట్టుగా లోక సంబంధమైన సమాధానం కాదు, పరలోకము నుండి వచ్చిన జీవాహారమైన ప్రభువే సమాధానంతో మనల్ని నింపబోతున్నాడు. ప్రభు మనల్ని బలపరచబోతున్నాడు. ఈ ఉదయం ధైర్యం తెచ్చుకుందాం. ఉపవాస ప్రార్థనలు మనమందరం ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు ఏ అసమాధానంతో మనం ఉన్నా, మన కుటుంబంలో ఏ పోరాటాలు ఉన్నా, మన కుటుంబంలో ఏ శోధనలు ఉన్నా, మన కుటుంబంలో ఏ నిందలున్నా, ఏ పోరాటాలు ఉన్నా, ఏ విషయాలను బట్టి కలత చెంది దుఃఖించి ఈరోజు నీవు నేను కన్నీరు కారుస్తున్నాము, ఈరోజు ప్రభుని బట్టి ధైర్యం తెచ్చుకుందాం. ప్రభు వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందాం. ఆయన మనల్ని బలపరచబోతున్నాడు. మన జీవితంలో సమస్త ఆనందముతో, సమస్తమైన మేలులతో, సమస్త కృపతో ప్రభు నేను నన్ను నింపబోతున్నాడు. ప్రియ సహోదరుడా, ధైర్యం తెచ్చుకుందాం, విశ్వాసం కలిగి ఉందాం. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. సర్వశక్తిమంతుడా, సర్వాధికారం కలిగిన దేవా, నిన్ను స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఇంతవరకు నీ పాద సన్నిధిలో నీ మాటలు ధ్యానించుకోవటానికి అల్పులమైన మాకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ప్రభా, శాంతికరమైన జీవితాన్ని మీకు ఇచ్చేదనని ఈ దినం మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. సమాధానం లేక, శాంతి లేక, నెమ్మది లేక, అయ్యా అన్ని ఉన్న శాంతి సమాధానం లేక కృంగిపోయేవారు, కన్నీరు కార్చేవారు, అయ్యా ఏమి ఉన్నా అనుభవించలేని వారు, కష్టార్జితాన్ని అనుభవించలేని వారు ఎందరో ఉన్నారు. ప్రభా, ఈ దినం తండ్రి ఉదయకాలం నిన్ను స్తుతిస్తున్నాం. ఎంత మంది జీవితాలు నీకు అప్పగించుకుంటున్నారో ఈ ఉదయం నీ వాక్యం విన్న వారి జీవితాలు మీరు దర్శించండి ఆయన. ఎంత మంది జీవితాలు ప్రభు నీకు సమర్పించుకుంటున్నారు. యేసు క్రీస్తు నామములో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు ముట్టండి దేవ. వారి కుటుంబంలో ఉన్న అసమాధానం, వారి కుటుంబంలో ఉన్న వేదన, కన్నీరు యేసు క్రీస్తు నామం పేరట మీరు తుడిచివేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి వారి బంధకాలు మీరు విడిపించండి ఆయన. ఆటంకముల నుండి, పోరాటాల నుండి, శోధల నుండి, మానసిక ఒత్తిడి నుండి, అయ్యా వెంబడిస్తున్న కీడుల నుండి, సమస్త దుష్టుని కార్యాల నుండి యేసు క్రీస్తు నామమున మీరు వారిని తప్పించండి, విడిపించండి. అందరి బంధకాలు తెంచివేయండి దేవా. ఏ కుటుంబంలో అసమాధానం పరిపాలిస్తుందో దేవుని సమాధానం మీ హృదయంలో ఏలుచుండ నీయుడని మీ వాక్యం సెలవిస్తుంది నాయన. మీ సమాధానం ఏలనీయకుండా శత్రువు పాపాన్ని, అపరాధాలను, లోకాన్ని, పాపాన్ని మా జీవితంలో అనుమతించిన ప్రతి దుష్టుని కార్యాలు ఈ దినం మీరే పారద్రులమని మీ ఆశ్చర్యకరమైన మేలుతో, మీ సమాధానముతో మీరు నింపండి దేవా. రాబో కాలమునందు నీకు మేలు కలుగునని నిరీక్షణ ఉంది. అవి సమాధానకరమైన సంగతులే కానీ అవి హానికరమైనవి కావని, సమాధానమైన సంగతులు మా జీవితాల్లో మీరు జరిగించాలని ఇష్టపడుతున్నందుకే నీకు స్తోత్రాలు. మీ సమాధానాన్ని బట్టి, మీ మేలులను బట్టి, మీ శాంతిని బట్టి దేవా నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి నెమ్మది కలదని నీ వాక్య సెలవిస్తుంది నాయన. ప్రార్థించే వారికి విజ్ఞాపన ప్రార్థన ద్వారా అయా తండ్రి నీకు
కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడని, ప్రార్థన ద్వారా సమాధానాన్ని, ప్రార్థన ద్వారా నెమ్మదినిచ్చే దేవుడు, ఈ రోజు క్షమించుట ద్వారా నెమ్మదినిచ్చే దేవుడు. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మ ద్వారా సమాధానాన్ని ఇచ్చే దేవుడు. ఆత్మ ఆత్మ ఫలములు ప్రేమ, సంతోషం, సమాధానం, ఆత్మ ఫలములు సమాధానాన్ని ఇచ్చే దేవుడు నాయన. ఆత్మ ఫలములతో మమ్మల్ని నింపు. ప్రతి కుటుంబాన్ని నీ కృపలు బలపరచు. ఎంత మంది నీకు ఇంకా అయోగ్యులుగా నీ దృష్టికి మేము అనాలోచనగా బ్రతుకుతున్నాము, పాపములు, శాపములు, అపరాధాలు బ్రతుకుతున్నాము. యేసు క్రీస్తు నామం పేరట ఈ దినం మా జీవితాలను దర్శించండి, బలపరచండి. కీడుల నుండి, శోధన నుండి, సమస్యల నుండి, ఇబ్బందుల నుండి, పోరాటాల నుండి యేసు నామం మీద మమ్మల్ని విడిపించుదేవు. మా అందరి బంధకాలు తెంచివి, ఆటంకములు, పోరాటాలు తొలగించండి. ప్రతి కుటుంబాన్ని కృపతో జ్ఞాపకం చేసుకుని సమస్త ఆనందముతోను, సమాధానముతోను, మేలుతోను ప్రతి కుటుంబాన్ని నింపుదేవా, నింపుదేవా, నింపుదేవా. కన్నీరు తుడవండి అయ్యా. వ్యాధి బాధలు తొలగించయ్యా. అయ్యా గర్భఫలము లేని స్థితి, అయ్యా పిల్లలు లేని స్థితి, గొడ్రాలని, నిందలు, అవమానాలు, అయ్యా తండ్రి ఎంతమంది జీవితంలో వివాహాలు కాక అయ్యా వారు పడుతున్న వేదన, అయ్యా మంచి సంబంధాలు మీరు నడిపించండి. అనారోగ్యంగా లేని వారికి అయ్యా ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం ఇవ్వండి. అనారోగ్యాన్ని తొలగించండి దేవా. ప్రతి వారికి విడుదల ఇవ్వండి. బంధకాలు తెంచివేయండి. దుర్మార్గులు కట్టిన కట్లు, బానిస కట్లు, బంధకాలు, మాంత్రికట్లు, చేతబడి కట్లు, సమస్త దుష్టిని కార్యాలు యేసు నామములో మీరు బంధించండి దేవ. చాలిన దేవుడిగా తోడుండండి. అందరి బంధకాలు తెంచివేయండి. సమస్త దుష్టిని కార్యాలు లయపరచండి. సాతాను పోరాటాలు, మాంత్రిక పోరాటాలు, చాతబడి శక్తుల ప్రభావాలు, దురాత్మ శక్తుల ప్రభావం యేసు నామం పేరట బంధించబడును గాక. వాడి ఆటంక శక్తులు బంధించబడును గాక. ఏ శత్రువు, ఏ తుఫాను మా జీవితాల్లో లేస్తున్నాయో, ఏ శత్రువు మా జీవితాల్లో లేస్తున్నాడో వాడి కార్యములు యేసు నామములో బంధించండి దేవ. ఓ రాబా సక్కారాలరా రిబారాబా సి రిబారా ఖారాలరా మహూరాలరాబా రిబారా సి రిబారా ఖారా హోరా నా హేందేరే నేమే షకేరే బాదల్లరా బందర్రా సి రిబారాలరా. పరిశుద్ధాత్మ తండ్రి, శత్రు కార్యాలపై విజయం ఇవ్వయ్యా. వాడి పోరాటాలపై విజయం ఇవ్వయ్యా. మాంత్రిక శక్తులపై విజయం ఇవ్వయ్యా. చేతబడి శక్తులపై విజయం ఇవ్వయ్యా. అంధకార శక్తులపై, దురాత్మ శక్తులపై యేసు నామములో మాకు అధికారము దయచే. రిబారా రిమా రామా సి రిమా రా కూర రావా సి రిబారాలరా హౌరా మా కందరాలరా మా సి రిబారాలరాబా. శత్రువు ఓడిపోవాలా యేసు నామములో. మీ సాతాను గర్జించు సింహం వలె వాడు తిరుగుతా ఉన్నాడు. వాడి మా పాదముల కింద చిత్తుకు దొరకండి. మా సమాధాన కర్తయ్యకు దేవుడు అపవాదిని శీఘ్రంగా మీ పాదముల కింద చిత్తుక ద్రొక్కించునని, మా పాదాల కింద సమాధాన కర్తయ్యకు దేవా మీరు చిత్తుక ద్రొక్కించమని ప్రార్థిస్తున్నాం. వాడి బంధకాలన్నీ విడిపించు, వాడి పోరాటాలన్నీ విడిపించు, వాడి ఆటంకములన్నీ తప్పించు దేవా. నీవే చాలిన దేవుడిగా మాకు తోడున్నాను నాయన. మా అందరి బంధకాలు విడిపించు దేవా. ఆటంకాలు విడిపించు నాయన. పోరాటాలు విడిపించాయా. మానసిక ఒత్తిడి నుండి విడిపించు నాయన. అయ్యా మా కుటుంబాల్లో సమాధానం, మా కుటుంబంలో శాంతి, మా కుటుంబంలో ఆనందం, నిత్యానందముతో మమ్మల్ని నింపండి దేవా. తండ్రి నీకు స్తోత్ర. అత్యానంద భరితులముగా సంతోషముతో మీ సన్నిధిలో జీవించే వారికి మీరు మమ్మల్ని మార్చండి. మా జీవితాల్లో సమాధానం ఇవ్వండి. మా జీవితాల్లో నెమ్మది ఇవ్వండి. మా జీవితాల్లో మా కష్టార్జితాన్ని అనుభవించే జీవితాన్ని మరి మాకు ఇవ్వండి. యోసేపు జీవితంలో ప్రతికూల పరిస్థితులు విడిపించిన దేవుడు. యోసేపు జీవితంలో అయా బానిసత్వపు బ్రతుకు కట్లు, సంఖ్యలు తెంచిన దేవుడు. ఈరోజు ఏ పోరాటాలు అనుభవిస్తున్నాము, మా సంఖ్యలు, మా బంధకాలు యేసు నామములో తెంచివేయమని ప్రార్థిస్తున్నాం. యోసేపుని హెచ్చించిన దేవుడు. యోసేపు జీవితంలో అతనికి ఇచ్చిన దర్శనాన్ని నెరవేర్చిన దేవుడు. తండ్రి నిన్ను స్తుతిస్తున్నాం. ఈరోజు మా జీవితంలో మీరే గొప్ప కృపను చూపించండి తండ్రి. నీ చిత్తానుసారంగా నడిపించండి. యోసేపును అయ్యా ప్రతికూల పరిస్థితులు వచ్చాయ్యా. సొంత అన్నలే అతని మీద కుట్ర పడినప్పుడు, అయ్యా సొంత అన్నలే అతని హింసించినప్పుడు, సొంత అన్నలే అమ్మివేసిన యోసేపు చెరసాల అనుభవంలోకి వెళ్ళిన యోసేపుతో తోడుగా ఉన్న దేవుడు, యోసేపు విశ్వాసాన్ని చూచిన దేవుడు. ఈ ఉదయం మా విశ్వాసాన్ని చూడండి అయ్యా. నీ అందరి విశ్వాసం కలిగి నీ సమాధానాన్ని పొందుకునే వారంగా, నీ శాంతిని పొందుకునే వారంగా, నీవిచ్చే నెమ్మదిని పొందుకునే వారంగా ఈరోజు మా జీవితాల్లో కృప చూపించమని, మా జీవితాల్లో ఉన్న శ్రమలు, కష్టాలు, నిందలు, పోరాటాలు, అవమానాలు అన్ని కొట్టివేయండి దేవ. ఏ విషయాల్లో మేము కన్నీరు కార్చు దుఃఖిస్తూ రోధిస్తున్నామో ప్రతికూలతలన్నీ విడిపించు, కష్ట పరిస్థితులన్నీ విడిపించు, అసమాధాన పరిస్థితులన్నీ విడిపించు, బాధలు, వేదనలు, సమస్యలన్నీ విడిపించు, పోరాటాలన్నీ విడిపించు. నీవే చాలిన దేవుడిగా అల్పులమైన మాకు మీరు తోడుగొని నడిపించండి తండ్రి. అందరి బంధకాలు తెంచివేయ, ఆటంకాలు తొలగించయా, పోరాటాలు తొలగించయా, మానసిక ఒత్తిళ్లు తొలగించయా. చాలిన దేవుడిగా మీరు తోడుండండి నాయన. ప్రతి వారికి కన్నీరు తుడవండి. ఈ దినమే గొప్ప విడుదల. ఈ మాటలు వింటున్న వారికి, వినబోతున్న వారికి
ప్రార్థనలు ఏకీభవించబోతున్నారు. ప్రతి కుటుంబానికి యేసు నామములో విడుదల కలుగును గాక. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా విడుదల కలుగును గాక. శత్రుపై జయం పొందుకుందుము గాక. శత్రు కార్యాలపై విజయం పొందుకుందుము గాక. దేవ కృప చూపించు. శత్రు ఓడిపోవాలయ్యా ఉపవాస ప్రార్థనలు. ఇంకా ఆరోగ్యం ఇవ్వయ్యా, గొంతును ముట్టయ్యా, స్వరాన్ని ముట్టయ్యా, దగ్గు నీరసము యేసు నామములో విడిపించి మిగిలిన ఉపవాస దినాలు అన్నిటిలో తండ్రి, మిగిలిన 21 దినం నీ సన్నిధి, 21 దిన ఉపవాసంలో దానియేలు దగ్గరికి గాబ్రియేలు దూత వెళ్ళినట్లుగా ఈ 21 దినాలు ప్రార్థన ఉపవాస కూడికల్లో దానియేలు సన్నిధికి దేవుని దూత వెళ్ళి దానియేలును బలపరిచినట్లుగా అట్టి అనుభూతితో, అట్టి అభిషేకముతో, అట్టి ఆత్మ బలముతో మీరు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. మీరే బలపరచండి, శత్రు కార్యాలన్నీ లయపరచండి. మిగిలిన 21 దినాలు మీరు మా ఆత్మతో నింపండి. అనేకులు ఇంకా ఈ మాటలు వినటానికి మీరు బలపరచండి. అల్పునైన నన్ను మీరు బలపరచండి. ఇన్ని దినాలు ప్రభు అల్పునైన నన్ను మీరు ఉపవాసం నడిపిస్తూ వచ్చారు. మిగిలిన దినాలన్నీ కూడా ప్రభు నీ చిత్తానుసారంగా నడిపించి, ఆరోగ్యం ఇచ్చి, శక్తినిచ్చి, బలాన్నిచ్చి, స్వరాన్నిచ్చి, దేవా మీ కృపలో వర్ధిల్లింపచేసి బలపరచమని, సమస్త దుష్టుని కార్యాలు మీరే లయపరచమని, ప్రతి కుటుంబంలో మీ ఆరోగ్యంతో, మీ క్షేమంతో, సమాధానంతో ప్రతి కుటుంబాన్ని నింపి బలపరచమని సర్వశక్తి కలిగి నజరేయుడైన యేసు నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులారా, ఇంతవరకు ప్రభు మాటలు వినటానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవటానికి, ప్రార్థన పూర్వకంగా సిద్ధపడటానికి ప్రభు మనకి ఇచ్చినట్టు గొప్ప ధర్నాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. మరి ఒకసారి మీకు అందరికి వందనాలండి. ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న మీకు అందరికీ ప్రభు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు మరల విందాం. బ్రదర్ అనన్య అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందాం. అనేకులకు యూట్యూబ్ ఛానల్ పరిచయం చేద్దాం. ఇంకా ఈ ఉపవాసాలు మనం సిద్ధపడి ప్రభు చిత్తానుసారంగా నడిచి ఆయన వాగ్దానాలు ఆయన పట్టుకొని ప్రార్థించి కృపను పొందుకుందాం. ప్రభు అట్టి ధన్యత మనకు దయచేయను గాక. మరలా రేపటి దినం మళ్ళా మనం కలుసుకుందామండి. ప్రభు సన్నిధి మనకు తోడుగా ఉండి ప్రభు నడిపించి దీవించును గాక. ఆమేన్.